ఇది ఎప్పటి సమయం అంటే ఆ సమయంలో ప్రజలకు చాలా సమయం ఉండేది. ఒక బిల్డింగ్ కూడా ఉండేది కాదు. ఎక్కడ చూసినా అడవే ఉండేది. ఆ అడవిలో ఏం జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. అయితే ఈ రోజు మనం అందరూ కలిసి చూద్దాం. గుడ్ మార్నింగ్. నీ తొక్కలో గుడ్ మార్నింగ్ తో అందరినీ లేపోవు కదా. వెళ్ళిపోతుందరికి ఇక్కడి నుంచి. అందరూ బయట పదండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత రండి. అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ వినండి. మీ అందరికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఒక లాటరీలో రాజుకు దొరికింది ఒక సెకండ్ హ్యాండ్ కారు. నన్ను పూర్వకాలంలో కూడా ఎవ్వరూ ఓడించలేదమ్మా. అలాగే ఆ సెకండ్ హ్యాండ్ కారు కూడా దీనికన్నా తక్కువేం కాదు. మంట. ఈ సంతోషంలో మంట లేపుతారబ్బా. అమ్మో ఎంత పెద్ద మంట. మన సెలబ్రేషన్స్ అంటే పిచ్చి లేపుదాదప్పా. దేవుడా, ఈ మంట చూస్తుంటే పైన లేస్తుంది. చూసిరారా నా ప్రతిభని. ఏయ్, చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే నాకు తెలిసిన విద్యలలో ఇది సాడసినది. ఒకవేళ నేను ఇంకా గట్టిగా ఊదుంటే ఓ 2-3 ఇల్లుల దాకా కాలిపోయాడేవాపా. ఈ ఆగి ఎవరితో ఇన్ఫర్మేషన్ తీసుకుని పోయినాడు. ఇప్పుడు నేను వెళ్లి ఆగి ఎవరి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడో చూసి రావాలప్పా. ఎక్కడ దాక్కున్నా నేను ఖచ్చితంగా వెతుకుతాను. అలాగే ఖచ్చితంగా పట్టుకుంటాను. ఆ ప్లేస్ కూడా రాదే అవుతుందప్పా. ఈడ దాక్కున్నావా గబ్బున ఎలా బయటిరారా. ప్లీజ్ ప్లీజ్ ఆ మంట నార్పేయండి ప్లీజ్. కానీ నేను ఇంకా పూర్తి చేయలేదబ్బి. ఇప్పుడు మనం వెళ్ళడానికి రెడీ చేస్తాను. నాకు కొత్త చెప్పులు దొరకలేదు. ఏం పర్లేదబ్బి, నేను ఇలాగే ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాను. సార్, నా దృష్టిలో ఏ పని చిన్నది కాదు. అలాగే బర్గర్ తినగానే ఎవరు లావ్ అయిపోరు. ఇప్పుడు నువ్వు ఈ మంటని జాగ్రత్తగా చూసుకో. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానబ్బి. అలాగే రాజుగారు, నేను అస్సలు జాగ్రత్తగా చూసుకోను. పెద్ద వచ్చాడు, తను రాజు అనుకుంటాడు. ఇప్పుడు త్వరగా వెళ్ళలేదంటే నేనే కొడతాను. ఒకవేళ నేను ఆ రోజు ఆ తప్పు చేసి ఉండకపోయింటే ఈ వంశానికి రాజుగా ఉండేవాడిని. నా కర్మ, ఆ రోజు మా నాన్నగారు అంబ్రెల్లా తీసుకుని వర్షం ఆపగలిగారేమో అని ఇంటి నుంచి బయలుదేరారు. అప్పుడు నేను మా వంశస్థులు అందరితోటి పాటు ఆ వర్షంలో తడుస్తున్నాను. ఆ సమయంలో ఎవరో పైనుంచి స్పార్క్ ని వేసి ఒక చెట్టుని కాల్చేసి బూడిద చేశారు. దీన్ని చూసి వంశస్థులందరూ భయపడ్డారు. కానీ దేన్ని చూసి ఎప్పుడు భయపడేవని కాదు. నా దృష్టిలో ధైర్యం ఉంటేనే గెలుపు ఉండదు. అందుకే దానికి ఎదురుగా వెళ్ళాను. అప్పుడు నేను పార్లర్కి వెళ్లకుండానే మేకప్ వచ్చేసింది. అప్పుడే ఇతర సమయాన్ని ఉపయోగించుకుని తనని వంశానికి రాజుగా ప్రకటించుకున్నాడు.
రాజు కాదు, నకిలీ రాజు. ఫ్లోర్ అయితే క్లీన్ అయిపోయింది. ఇలా పని చేయడం వలన వెయిట్ లాస్ అవుతుంది. ఎలా వెయిట్ లాస్ చేయాలో మాకు తెలుసు. ఇప్పుడు చెప్తాను. గాయ్స్ పదండి, ఈ పిల్లిని ఒక ఆట ఆడుకుందాం. బాబా నువ్వు ఉండి ఈ ఓడించి వచ్చేస్తాను. నువ్వు నన్ను ఓడించలేవురా చెప్పా. రే నీ గొడవ తర్వాత అక్కడున్న మంట చూడండి. ఈ రోజు ఎలా అయినా మనం దాన్ని దొంగిలించి తీరాల్సింది. రానివ్వండి బాబా, దాన్ని నేను క్యాచ్ పట్టుకుంటాను. నేను వచ్చేసానంటే ఎవరు వెళ్ళరు. రేయ్ బారిపోట్రా. నీ బండి నడుపుతూనే ఉండు. ఎలా ఆగమంటావురా? ఇంకా బ్రేక్ ఇన్వెంట్ చేయలేదు. పోనీ దాన్ని నాకు ఇచ్చేయండి. నువ్వు ముందు మేకప్ వేసుకో. అడిగి బల్ వేసేవరా మేకప్. కాపాడండి. రే సైలెంట్ గా దాన్ని తిరిగి ఇచ్చేయండి. నీకే తెలియనప్పుడు నువ్వేం చేస్తావురా? పదరా పద పద పద. ఆగండి రోయ్. నీ అబ్బా నన్నే మోసం చేస్తారా? పదండి. అబ్బా మెల్లగా వెళ్ళిపోదాం పద బాబా. నీకు అసలు ఎంత ధైర్యం రా దీన్ని ముట్టుకోవడానికి? దీనికి ధైర్యంతో పరేంట్రా, చేతులుంటే చాలు. నో నో నో, మాస్క్ లేకుండా తుమ్మకూడదు. ఇప్పుడు నేను వచ్చి ఎంత చలాన్ తీసుకుంటారు? చలాన్ కాదు, శిక్ష పడుతుంది. యాక్చువల్ గా ఈ రోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను. నా బదులు కూడా నువ్వే చలాన్ పే చేయి. ఇప్పుడు రాజుగారికి ఏం జవాబు చెప్తావు? తెలీదు. రాజుగారు మీరు వచ్చారా? ఇదంతా బానే ఉంది. ధోనిలో మంటేదిరా. ప్రియాతి ప్రియమైన గ్రామ ప్రజలారా, విషయం ఏంటంటే ఈ ఆకీగాడు మన వంటని పూర్తిగా ఆర్పేశాడు. ఇప్పుడు నీకు శిక్ష పడుతుంది. ఖచ్చితంగా పడి తీరుతాంది. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, అలాగే మన కోసం వెళ్లి మంటని తిరిగి తీసుకొస్తావు. అది కూడా లాభాల నుంచి. దేవుడా, నీతో పాటు ఈ గబ్బుగాడు జాగ్గాడు కూడా వస్తాడు. ఈ 100 కేజీల వుడ్ స్టిక్ ఎవరి మీద పడిందంటే డైరెక్ట్ గా పైకే పోతారు. అందుకే నువ్వేం కంగారు కాకు, ధైర్యంగా రా. అయితే ఇద్దరం కలిసి కుమ్మేద్దాం అంటాం. ఖచ్చితంగా చేద్దాం. ఇది ఎట్లాంటి చెక్క అంటేనో తెలుసా? మంటని మంచిగా చూసాది. ఏ చెక్క అయితే అండి తొక్క, ఇడి తొక్కలో దొంగరాజు. ముందు చెప్పింది చేయరా కప్పున. మీరు నాకు అన్నయ్య లాంటి వారు. నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? పాపం అప్పుడే వీళ్ళ అన్నదమ్ముల సంబంధం మొదలైపోయింది. నేను కూడా ఒక తమ్ముని కోసం వెతుకుతుండే. ఈ రోజు నువ్వు దొరికినావు. ఇప్పుడు ఇద్దరం కలిసి వెతుకుదాం. ఈ రోజు నుంచి నువ్వు నా చిట్టి తమ్ముడివి. నేను ఎప్పుడో అనుకున్నాను పెద్దవాడిగా మారి ఫైర్ ని కనిపెట్టి ఫైర్ బ్రిగేడ్ అవుదామని. కానీ ఇప్పుడే ఫైర్ ని కనిపెట్టడానికి వెళ్తున్నాను. అది కూడా ఏం కష్టపడకుండా. సప్పుడు చేయకుండా వాడుకో, లేదంటే నాకు పిల్లకాయలు టచ్ అవుతాయి. ఇటు చూడండి, క్యాబేజీ ఫ్లవర్స్ ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో. వదిలే, నా తమ్ముడిని ఇడిచిపెట్టు. ఈ రోజే దొరికాడు నాకు అని వదిలే. తమ్ముడు నువ్వు మంచిగానే ఉన్నావు కదా. ఇక్కడ అందరికి సైలెన్స్ అంటేనే ఇష్టం. అమ్మ బాబోయ్, అయితే అన్ని మూసుకుని ఉంటాను. అట్లానే గమ్మున సైలెంట్ గా వెనకాలరా. అప్పుడప్పుడు సైలెంట్ గా ఉండడం కూడా ఆరోగ్యానికి మంచిదే. నాకు నడిచి ఆకలేస్తుంది బాబా. లంచ్ కి అరేంజ్ చేయండి. అరే బా ఎంత బాగుంది. మెల్లి తిరుగున్నా నాదేరా. మొత్తం తినేసా. దాట్స్ అనయ్య, నా ప్యాంట్ ని జాగ్రత్తగా చూసుకోండి. నేను స్నానం చేసి వస్తాను. వావ్ అనయ్య, నీళ్ళంతా చల్లగా లేవు. మీరు ఒక పని చేయండి, మీరు కూడా వచ్చి ముఖం కాలు చేతులు కడుక్కోండి. ఏ లేదు, నాకు చల్లటి నీళ్ళే కావాలి. అయినా నాకు ఇప్పుడు చేపల్ని పట్టుకోవాలని ఉంది. వస్తుంది చాలా చాలా ఎక్కువ. కాదు ఎక్కువ కాదు, నేను దొంగని. ఈ రోజు స్నానం అయితే అదిరిపోయింది. ఇప్పుడే చెప్తారు నీ పని. స్నానం చేస్తూ మంచి రిటిని పాడు చేస్తున్నావు. ఈ నీళ్లు తాగడానికి, స్నానం చేయడానికి కాదు. అరే బ్రదర్స్, ఇక్కడ టైం పాస్ చేస్తున్నారా? ఈ రోజు మీకోసం స్పెషల్ లంచ్ చేసి ఉంచాను. ఆకీ లెగ్ పీస్ తినడంలో చాలా టేస్టీగా మజాగా ఉంటుంది. ఇలాగే రోజు స్నానం చేయాలి. నువ్వు మాకు దొరికినవరా మళ్ళీ మళ్ళీ. చాలా టేస్టీగా ఉంది. అరే ఈడికేమైంది? ఇది తీసుకో బ్రదర్. ఒకేసారి 4 చేపలను వేటాడినవా? ఆగి ఎప్పుడు జాక్ పాట్ పైన ఆధారపడి ఉంటాడు. ఈ పిల్లి జాక్ పాట్ కొట్టింది, కానీ మనకి అసలు అది తెలియలేదు. నేను ఇప్పుడు ఇది చూడలేకపోతున్నాను. తమ్మే, నువ్వు మాత్రం అస్సలా భయపడకు.
నాకేం భయం వేయట్లేదన్నయ్య, కానీ మీరు ప్రతిసారి భయం భయం మాట్లాడుతుంటే ఎందుకో భయపెట్టిస్తున్నారు. అరే ఇదేంటి వాల్ చాలా పొడుగుగా ఉంది. హే నాకు ఎక్కువ పొడుగుగా అంటే చాలా భయం. మీరు పైకి ఎక్కడానికి రెడీ చేయండి, అప్పటి వరకు నేను రెస్ట్ తీసుకుని కొంచెం వార్మప్ చేస్తాను. నువ్వు చెప్పినంత ఈజీగా చేయలేం తమ్ముడాది. పైకి ఎక్కాలంటే కనీసం 1500 కిలోమీటర్ల దాడి కావాలి. సరే సరే లేట్ అయింది, పద పోదాం. తాన్ని పట్టుకునే ఉండాలి, అస్సలు వదిలేయద్దు. ఆగి దేన్నైనా పట్టుకున్నాడంటే దాన్ని ఎప్పటికీ వదలడం. మనం ఈ పిల్లి కన్నా ముందు అక్కడికి చేరుకోవాలి. ఎందుకు అలా నత్తలా నడుస్తున్నారు? త్వరగా పదండ్రా. అసలు ఈ నత్త ఎందుకు బాబా మెల్లగా నడుస్తుంది? ఫైనల్ గా మనం చేరుకున్నాం ఆగి. అని ఇది చాలా లోతుగా ఉందేంటి? ఏ పద, ఇప్పుడు కిందకి వెళ్ళనీకే తయారుగా. లేదన్నయ్య, నా ఇయర్ లో పెయిన్ ఉంది, మీరే వెళ్ళండి. అయితే ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. రాక్ పేపర్ సిజర్. ఆగి నువ్వు ఓడిపోయినా కాబట్టి నువ్వే కిందకి పోతున్నావు, మంటని తీసుకుని వస్తున్నావు. అదంతా సరే గానీ తాడుని నాకు టైట్ గా కట్టండి, నాకు బంగీ జంపింగ్ రాదు. మనం బంగీ జంప్ చేయనీకే రాలేదు, మంటని తీసుకోవడానికే వచ్చినాం. అన్నయ్య తాడిని అసలు వదిలేకండి, కొంచెం జాగ్రత్త. పడాల్సిన అవసరం లేదు, నేను నీతో పాటు ఉన్నాను కదా. ఎంత వేడిగా ఉందంటారా నాయన, చూస్తుంటే ఎవరో ఫుడ్ ను వండుకుంటున్నట్టున్నారు. ఇంత వేడి ఐస్ ఫ్యాక్టరీలో కూడా ఉండదు. వామ్మో కరిగిపోయేలా ఉన్నాను. ఎంత వేడిగా ఉందంటారా నాయన. నాకేం కావాలో దొరికేసింది అన్నయ్య, పైకి లాగండి. వెరీ గుడ్, నేను అనుకున్నట్టే నువ్వు మస్తు ఫాస్ట్ పైకి వచ్చాయి. ఏ సమయం కోసం అయితే మనం ఎదురు చూస్తున్నావో ఆ సమయం వచ్చేసింది. ఏ సమయం? లేదు, నేను దీన్ని అస్సలు పడిపోనివ్వను. అది ఇలా ఇవ్వరా. నా కళ్ళు మూసుకుపోయి ఆగి, జాగ్రత్త, నీ తాడు తెగిపోకుండా చూసుకో. కట్ అవుతుందేమో భయం ఉంటే కైట్ ఎగరదన్నయ్య. అరే నువ్వు కైట్ కూడా తెచ్చినావా ఏంది? కైట్ లేకపోతే ఏంటి, చూడండి నేను ఏదైనా చేయగలను. నీ అవ్వ ఎట్లా ఇస్తున్నావురా నాయనా. చేతికి ఏమంటే నెంబర్ 1 పిచ్చాడైపోయినావు. ఇప్పుడు నన్ను నేను త్యాగం చేసుకోబోతున్నానయ్య. బాయ్ బాయ్. నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుందన్నయ్య. అరే తమ్ముడు, అన్నయ్య నన్ను కాపాడడానికి రండి, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ ఆగి ఎంత పెద్ద బాధ్యతను అప్పచెప్పి పోయిండు. ఇప్పుడు ఆగిని కాపాడటానికి వెళ్లాల్సిందే. ఆగి నా చిట్టి తమ్ముడు వస్తున్నాను. ఆ, ఓ నాయనో ఎంత వేడిగా ఉందండి ఇది. నాకు ఇప్పుడు వరకు చల్లటి నేల మీద నడిచే అలవాటు ఉంది, ఇది అంటార్కిటాలో నడిచినట్టుగానే అనిపిస్తుంది. అమ్మయ్య అమ్మయ్య, వేడి ధర పూర్తయిపోయింది. ఇదైతే ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు ఉంది. అబ్బా, ఇది అసలు వేడే కాదు, దీనికన్నా ఎక్కువ వేడి మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఉంటది. 6 నెలల నుంచి పాడైపోయింది అనుకోండి. ఆగి కాళ్ళు కాలిపోయాయి చల్లటి నీడలో. ఆగి చేరుకుంది అసలు ఏ ఊర్లో? ఎవరైనా నాకు కొన్ని నీళ్ళు ఇస్తారా ప్లీజ్? అరే ఈ ఆగికి కొన్ని నీళ్లు తాగించండి బాబా. అరే ఇప్పుడు అసలు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? పదండి ఇక్కడ నుంచే. అమ్మ బాబాయ్, జంతువులు వచ్చేసాయి, లగెత్రోయ్, కాపాడండి. నేను ఇక్కడికి కావాలని రాలేదు, అనుకోకుండా వచ్చాను. నేను ఒక నార్మల్ క్యాజువల్ క్యాట్ ని, నేను సరెండర్ అయిపోతాను. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, ఒక స్ట్రీట్ లైట్ పెట్టించాల్సిందే. అసలు మీరు ఈ రౌండ్ నోస్ ఉన్న వాడిని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు? అసలు ఇతనికి పళ్ళు ఉన్నాయా లేవా? స్మెల్ మాత్రం బాగుంది. అంటే స్మెల్ ఎంత బాగుంది అంటే టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తుంటే ఈ అమ్మాయి మళ్ళీ వచ్చినట్టుంది. అసలు ఎవరు మీరు? నా దగ్గర ఇవ్వడానికి మాత్రం ఏమీ లేవు, ఉన్నవాడిని కూడా వాళ్ళు మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. మీకేం కావాలి? కేవలం మీరు. లేదు, నేను ఎవరిని, ఎక్కడున్నాను, ఎందుకున్నాను? మేడం గారు అసలు మీరు ఎవరు? అరే నా కాళ్ళపై మీరు ఏం పెడుతున్నారు? చూస్తుంటే నన్ను ఏదో చేస్తున్నట్టే ఉన్నారు, నన్ను కాపాడండి రోయ్. ఎక్కువగా ఓవరాక్షన్ చేయకండి, నేను నిన్ను కాపాడుతున్నాను, నేనేం చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వారు అసలు ఈ భూమి నుంచే వేరైపోయారు. నన్ను ఎవరైనా ఇలా ఎక్కువగా పొగిడితే నాకు నచ్చదు. ఇదిగోండి సైలెంట్ గా ఈ ఫ్రూట్ జ్యూస్ తాగండి, తీసుకో. ఇది అస్సలు ఫ్రెష్ గా అనిపించట్లేదు. అసలు ఇందులో ఫ్రూట్ కూడా ఏమీ లేదు, సైలెంట్ గా పడుకోండి. నేను మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని వస్తాను, నా ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. ఇది సూపర్ గేమ్ బాబా. రేయ్, హార్ట్ ఆపేసి సైలెంట్ గా మంటకి కలెక్ట్ చేసే వుడ్ ని వెతకండ్రా. ఈ జంగిల్లో 5 స్టార్ హోటల్ ని ఎవరు ఓపెన్ చేశారు బాబా? ఈ దొంగలు ఇక్కడ కూడా వచ్చారా?
నాకు అసలు ఇలా జరగడానికి కారణమే వీళ్ళు. ఈ రోజు నేను అసలు వీళ్ళని వదిలిపెట్టను. అసలు వీళ్ళు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు బాబా? రే దొంగలారా, ఈ రోజు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. సైలెంట్ గా వెళ్ళిపోవడం మంచిది. వీడు లేచాడు రోయ్. ఇక్కడ ఫైటింగ్ చేయకూడదు. ఓకే, ఐఎమ్ సారీ. ఇదిగో చూడు, నా ఆయిల్ మాలిష్ పనిచేసింది. నీ కాళ్ళు బాగైపోయాయి. బాగైపోయాయి. నా కష్టం కారణంగా. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అవును, మీ పేరేంటో చెప్పారు? శ్రీవల్లి. నేను అసలు ఏమీ చెప్పలేదు. అలాగా? ఇది చాలా భయంకరమైన పువ్వు. ఇది అందరినీ బ్రతుకుండగానే తినేస్తుంది. దీన్ని మేము రాక్షస పువ్వు అంటాం. కాదు, ఇది చాలా అందమైన పువ్వు. ఎంత ఫన్నీగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు వెళ్దాం పద. అయితే నేను శ్రీవల్లి అనే పిలుస్తాను. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన వాటర్ ఫాల్. నేను ఇక్కడే స్నానం చేస్తాను. నువ్వు కూడా రా. వాళ్ళు నీ ఫ్రెండ్సా? ఏయ్, పళ్ళు చూపించడం ఆపేయండి. ఈ రోజు నేను మీ అందరి పళ్ళను క్లీన్ చేయను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వచ్చి స్నానం చేయి. చాలా స్మెల్ వస్తుంది నీ దగ్గర నుంచి. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి కదా. చాలా చల్లగా ఉన్నాయి. చెయ్యి చపాక్ చెయ్యి, చెయ్యి చపాక్ చెయ్యి. వద్దు. అరే ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఇలా రా. లేదు, నాకు మంట అంటే చాలా భయం. అరే ఏమీ అవదు. ఇది మా లేటెస్ట్ టెక్నాలజీ. ఇటు చూడు, నేను కూడా ఉన్నాను కదా నీకు తోడుగా. అలాగే, నువ్వు చెప్తున్నావు కాబట్టి వస్తాను శ్రీవల్లి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇదిగో నీకోసం ఫ్రెష్ ఫ్రూట్ సలాడ్. వావ్, ఇదైతే చాలా టేస్టీగా ఉంది. 15 రోజుల నుంచి స్టోరేజ్ లో ఉంటే ఏదైనా టేస్ట్ పెరుగుతుంది శ్రీవల్లి. నువ్వు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా నేను నిన్ను కాపాడనీకి ఖచ్చితంగా వస్తాను రో. ఈ చేతులు నాకు కేవలం వెపన్ని వదిలేశాయి, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా మర్చిపోయినా. ఎంత వేడి శ్వాసని ఎవరు తీసుకుంటున్నారే? నీ పూల తోట చాలా అందంగా ఉంది శ్రీవల్లి. నేను అందంగా ఉన్నాను కదా, అందుకే. అరే, ఈ బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో వస్తున్నారు. వావ్, ఎంత పెద్ద పైనాపిల్. ఇది పైనాపిల్ కాదు, స్ట్రాబెర్రీ గప్చిప్. మొత్తం వేటలో మంచి మంచి వాటిని పట్టుకోండి. అలాగే మన వాళ్ళకి చెప్పండి మనమంతా సన్నగా అయిపోయామని. అందరూ లావ్ అయిపోవాలి. వామో, ఒకవేళ మనం వీళ్ళకి బై మిస్టేక్ దొరికినా మన వాళ్ళు కొత్త రెసిపీగా మార్చేసుకుంటారు. అందుకే నాకు చాలా భయం వేస్తుంది శ్రీవల్లి. నేను నీ భయాన్ని నా వీపు మీద ఫీల్ అవుతున్నాను. ఈ స్లైడర్ చాలా బాగుంది బాబా. ఆడుకోవడం ఆపేసి వాళ్ళ వెనకాల వెళ్తాం పదండి. అలాగా, అయితే ఇది రెడ్ పైనాపిల్ అన్నమాట. అరే అన్నయ్య. ఓకే మై బ్రో. అన్నయ్య, మీరు వచ్చేసారు. అసలు నాకు మీ పైన నమ్మకమే లేదు. శ్రీవల్లి, ఇతను మా అన్నయ్య. పైన మేము ఇద్దరం కలిసి ఒకరికొకరు దూరం అయిపోయాం, కానీ ఇప్పుడు మళ్ళీ కలిసిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అసలు ఇద్దరు మొక్కల్లోని పోలికలు లేవెందుకు? ఎంత మంచి జోక్ చెప్పినవరా తమ్మి. ఆడు చూడు, మేడం గారు ఏదో చేస్తున్నారు. చూస్తుంటే ఈ స్టోన్స్ ఎక్స్పైర్ అయినట్టున్నాయి. ఇలాంటి టెక్నాలజీ మేడం ఇది నేను ఇప్పటి వరకు ఎక్కడా చదవలేదు. అఫ్ కోర్స్ ఎప్పుడు స్కూల్ కి పోలేదనుకోండి. సరే, అయితే నేను ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేస్తాను. ఈ మొత్తం ఫర్నిచర్ ని నువ్వు చాలా బాగా తయారు చేసావు శ్రీవల్లి. నాకు కూడా నీ కార్పెంట్ నెంబర్ ని ఖచ్చితంగా ఇవ్వాలి. నీ చేతులకి మట్టి ఉండిపోయింది. అన్ని అబద్ధాలే. నువ్వు నాతో బంగీ జంప్ చేయడానికి వస్తావా? కేవలం నువ్వు నేను. లేదు, నాకు భయం వేస్తుంది. చూస్తుంటే స్టోన్స్ లో కంపెనీ ఫాల్ట్ ఉన్నట్టుంది. సర్వీస్ చేయించాల్సిందే. ఈ స్కెచ్ నా చేతులతో స్వయంగా డబ్బులు ఇచ్చి తయారు చేయించాను. అయినా కూడా నువ్వు నాతో రానంటున్నావు. ప్లీజ్ రావచ్చు కదా. నేను చాలా అలసిపోయినా. సరే ఆగి, నేను పడుకుంటున్నా. నువ్వు నీ మీటింగ్ ని కంప్లీట్ చేయి. పిల్లో మాత్రం మస్తు ఉంది. గుడ్ నైట్ ఆగి. ఎంతగా ఫుట్బాల్ ఆడండి అంటే నేను దాన్ని చూసి చూసి స్లిమ్ అయిపోవాలి. రేయ్, వెల్కమ్ చెప్పుకురా మాకు. సరే, మాకు మేమే చెప్పుకుంటాం. మా ప్రణామాల్ని స్వీకరించి ఫ్రెండ్షిప్ కోసం చెయ్యిస్తారని ఆశిస్తున్నాం. మేము ఫ్రెండ్స్ లో కాదు, డైరెక్ట్ గా శత్రువుల్లో మారిపోతాం. నువ్వు అసలు టేస్ట్గా లేవు. అసలు మాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావు? ఆ శత్రువుల వల్ల మన ఇద్దరు ఫ్రెండ్స్ గా అయితే బాగుంటుంది కదా. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు, కానీ వినడానికి చాలా బాగుంది. ఈ రోజంతా మన ఇద్దరం ఫ్రెండ్స్ కలిసిమెలిసి తిందాం. ఏ పార్టీకి రెడీ చేయండి.
చూస్తుంటే తెల్లవారినట్టుంది. నా ఇన్బిల్ట్ అలారం మోగింది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మార్నింగ్ 5 ఒకటో నెంబర్ నాకు ఎందుకు వస్తుందా అని. శ్రీవల్లి ఇంట్లో కూడా ఒక బాత్రూమ్ కూడా కట్టించలేదు. ఒకటో నెంబర్ చేయడానికి బయటికి రావాల్సి వస్తుంది. హే ఎవర్రా? అబ్బా 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 మహారాజా, ఈ బిల్డింగ్ లోనే మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. డిన్నర్ కి రెడీ చేయండి. వింటేనే నోట్లో నీళ్ళు వచ్చేసాయి. దాడి చేయండి. ఆగి ఫ్లోర్ పై హాయిగా పడుకుంటే వాళ్ళు వీళ్ళ బిల్డింగ్ లోకి వచ్చారు. అక్కడ డేంజర్ బ్రో వాళ్ళ గ్యాంగ్ శ్రీవల్లిపై దాడి చేస్తున్నారు. అరే కొట్టాలనుకుంటే స్ట్రైట్ గా కొట్టండి రా, రివర్స్ లో ఎందుకు? ఈ రోజు మహారాజు గారు సంతోషించి మనకి బహుమతులు ఇస్తారు. దీన్నే అంటారు ఒక దెబ్బకి 2 పెట్టెలని. ఇప్పుడు ఈ మంట నేను తీసుకువెళ్తాను, అయిపోతాను జప్లు దక్కే. ఈ పైర్ షాట్ ఎవరా కొట్టింది? బాగుంది బాగుంది, ఇది చాలా బాగుంది. అరే ఇదేంటి, నాకున్న 2 ఎంటుకులు కూడా కాల్ చేసాడు. ఎవరైతే స్నేహితులు వాళ్ళని శత్రువులుగా, ఎవరైతే శత్రువులు వాళ్ళని స్నేహితులుగా చేసేశాడు. అయితే వీరు మొత్తానికి శ్రీవల్లిని కాల్ చేశారు. ఈ జప్పులు ఎవరి ముందు ఓడిపోడు. అలాగే జప్పులుని అసలు ఎవరికి ఓడించే ఛాన్స్ కూడా ఇవ్వడు. త్వరగా పదండి, ఫైర్ బ్రిగేడ్ వస్తూ ఉంటుంది. వదిలేండి వదిలేండి నన్ను. అరే నాపై ఎందుకు ఇలా పగ తీర్చుకున్నారో తెలీదు. ముందు కొడతారో మళ్ళీ పట్టి కట్టకుండానే వదిలేస్తారు. అసలు ఎవరైనా ఇలా చేస్తారా? అన్నయ్య శ్రీవల్లి, ఇలా జరగడానికి వీల్లేదు. ఆగే మై బ్రో, కాపాడు. ఆగి నన్ను కూడా కాపాడు. అరే ఈ వాయిసెస్ మా అన్నయ్య శ్రీవల్లిలా అనిపిస్తున్నాయంటే అంటే ఎవరో వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేశారనమాట. అన్నయ్య నేను వస్తున్నాను. అసలు ఈ విలన్స్ వాళ్ళ అడ్డాన్ని ఎందుకు ఊరు బయట పెట్టుకుంటారో అర్థం కాదు. మేము వాళ్ళ వరకు చేరుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాకు చాలా నిద్ర వస్తుంది. బాగా తిరిపాడు నాకు. అన్నయ్య అలాగే శ్రీవల్లి ప్రమాదంలో ఉన్నారు. నేను వాళ్ళని ఎలా అయినా కాపాడాలి, కానీ ఎలా? దానికి సొల్యూషన్ నా దగ్గరే ఉంది. హే శ్రీవల్లి. హాయ్ యోగి, నువ్వు వచ్చేసావా? హాయ్ తర్వాత చెప్దూలే గానీ ముందు ఇక్కడ నుంచి బయటపడే ప్లాన్ చూడు. త్వరగా ఇలా మంటున్న చెక్కంతే. మంటతో ఉన్న చెక్కతో ఏం పని ఉంటది? డేంజర్ బ్రో, వాళ్ళ అడ్డాలో మంటను పెట్టేద్దాం, మనం పారిపోదాం. నేను చూశాను నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, జాగ్రత్తగా ఉండు. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. అందరూ అలాగే అంటారు. కానీ నాకు ఆ మంట అంటే చాలా భయం. నేను తీసుకురాలేను. మరి ఎవరు తెస్తారు? ఒకవేళ నువ్వు ధైర్యం చేసి తీసుకుని వచ్చావంటే దానికి బదులు నీకు గిఫ్ట్ ఇస్తాను. గిఫ్టా? అయితే నేను ఖచ్చితంగా తీసుకొస్తాను శ్రీవల్లి. ఏదైనా మనసుతో చేయాలనుకుంటే అది ఖచ్చితంగా ఎంత కష్టమైనా జరిగిపోద్ది. ఈ రోజు నాకు ఆ సమయం వచ్చింది. ఇంకా 70 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. వెతుకు ఆ రాయిని, అలాగే మొత్తం ప్రపంచానికి చూపించు. ఆగి నువ్వెవరో చూపించు. యు ఆర్ ద బెస్ట్ ఆగి, యు ఆర్ ద బెస్ట్. ఇలా అంటారు కదా, భయానికి ముందే గెలుపని. ఈ రోజు నేను ఖచ్చితంగా గెలుస్తాను. కానీ నేను చాలా భయపడతాను. ఈ మంట ఎందుకు రావట్లేదు? తొందరగా కానీ ఓ విలన్స్ వస్తారు ఫాస్ట్ గా. ఆగి స్లోగా వర్క్ చేయడానికి ట్రై చేయి. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు ఆగి. నువ్వు ఎప్పుడు ఆగకూడదు, ఎప్పుడు అలసిపోకూడదు. కానీ ఆగి, కానీ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎస్, నేను గెలిచాను. ఓడిపోయి గెలిచే వారిని పాచిగారు అంటారు. అలా ఎవరినైనా మ్యాచెస్ లేకుండా మంట వెలిగిస్తాడు వాడిని మెజిషియన్ అంటారు. ఎక్కువైపోయాయి మీ ఆటలో. ఇప్పుడు ఆకి చూపిస్తాడు మీకు నేనేంటో. ఇప్పుడు మీరంతా భయపడి పరుగులు తీస్తారు. అరే మంటలు వచ్చాయి, పరిగెత్తండి. అరే నాకు టాయిలెట్ వస్తుంది, ఇప్పుడే బరువు తగ్గించుకొని వస్తాను. శ్రీవల్లి నేను వచ్చేసాను. ఇప్పుడు మీ ఇద్దరికి ఏమవుదాం? పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా సామ్రాజ్యాన్ని కాల్చి పారిపోతున్నారా? ఇప్పుడే మీ సంగతి చెప్తాను. సైనికులారా, పట్టుకోండి వాళ్ళనే. వెళ్ళండి, తొందరగా పట్టుకోండి వాళ్ళనే. త్వరగా పరిగెత్తండి మేడం, శత్రువులు మన వెనకాలనే ఉన్నారు. వచ్చే శ్రీవల్లి, త్వరగా నీ చేతి నువ్వు. అరే ఏం ఆలోచిస్తున్నావు? లేదు ఆగి, నేను రాలేను. మీ ఇల్లు పైన ఉంది, మా ఇల్లు ఇదిగో ఇక్కడే ఉంది. మీ ఇంటిని శత్రువులు కాల్ చేశారు శ్రీవల్లి. నాతో పాటు వచ్చాయి, మన ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. త్వరగా రా. ఎల్లండి ఎడకెంచి అందరినీ కొడతా. అబ్బా, రౌండ్ అప్ చేసి కొడతారు ఒక్కళ్ళు. నేను పైకి పోతాను, ఇంకెప్పటికీ రాను. తొప్పేండి ఎడకెంచి. దేనికి పనికిరారు మీరంతా. ఇది నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను. రే వెళ్ళిపో ఎడకెంచి, లేదంటే కొట్టి నెట్టేస్తాను. నేను అసలు అవటం ఒప్పుకోను. వచ్చానయ్య. మస్తు ముచ్చటైంది, దొబ్బే.
ఈడు పోయేళ్లే గాని మన రాజు ముందు ఈ వుడ్ మంటను ఎలా వెలిగిస్తావు? లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నాయా, ది బర్నింగ్ స్టోన్. దెబ్బలు తింటూ తింటూ నా షర్టుపై ఉండిపోయే మరకలు ఫైనల్ గా మా ఆగికి దొరికింది మంటలు. ఈ మధ్య మీ చేతులతో చేసిన వంటలు టేస్టీగా ఉండట్లేదు. రాజుగారు మేము వచ్చేసాం. Toon World for all.me. మేము ఇచ్చిన మాట తప్పలేదు రాజుగారు. మేము రావడం కొంచెం ఆలస్యమైంది అంతే. అంతలోపే మీరు పార్టీ స్టార్ట్ చేశారా? ఈ ఊరికి నిజమైన రాజు నేను. దీంట్లో ముందుగా మంట నేనే వెలిగించాను. నాకు అర్థం కాలేదు. ఈ మంటను ఎవరు వెలిగిస్తారో వాళ్ళే ఈ ఊరికి రాజు అవుతాడు. అరే ఈ పొగ ఎక్కడిదిరా? నాకు ఈ పొగతో ఎలర్జీ వస్తుంది. ఆచ్! చూస్తుంటే నా టైం అయిపోయినట్టుంది. నిలయ్యప్ప, దానిపై హక్కు నాకు మాత్రమే ఉంది. అయితే పట్టుకోండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? పదండ్రా. వాళ్ళని పట్టుకోండపా. ఏడేదో మ్యారథాన్ రేస్ జరుగుతున్నట్టు కామెడీగా ఉంది. ఈ కాక్రోచెస్ ఓడిపోతారు. నవ్వు ఆపండప్పా. మీరు ఇక్కడ ఏం జరుగుతున్నదో చూడనీకి వచ్చినరా? అసలు ఈ ఎలుగు ఎట్లా ఎలుగుతుందో చెప్పండి. నా దగ్గర దీనికి ఒక సొల్యూషన్ ఉంది రాజుగారు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. వుడ్ లేకుండా లైటర్ తో కూడా మనం వెలిగించవచ్చు. చూసారా? ఇది చాలా అద్భుతంగా ఉందప్పా. ఇప్పటి నుంచి నేను కాదు, మీ ఇద్దరు రాజా రాణి. నాన్నమ్మ ఎప్పుడు కరెక్ట్ గానే చెప్పేది, మనసు అందరి దగ్గర ఉంటది కానీ బ్రెయిన్ నా దగ్గర ఉండదని. ఈ రోజు నేను బ్రెయిన్ తో మందిని గెలిచాను, ఈ ఊరికే రాజు అయిపోయాను. నీకు చికెన్ లాలీపాప్ కావాలా శ్రీవల్లి? ఆ పిల్ల గురించి తెలియదు గానీ నాకు మస్తు ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం అప్పా. ఓ ప్లేట్ మా కోసం కూడా పంపండి. ఈయన బిహేవియర్ ఎట్లుందో చూసిర్రా? ఇంకా ఇప్పుడు కూడా తనే రాజు అన్నట్టుగా చేస్తున్నాడు. ఏం పర్లేదు, ఇచ్చేద్దాం. ఎందుకంటే పిక్చర్ ఇంకా మిగిలే ఉంది బ్రదర్. అడవిలో జీవితం అయిపోయింది. ఆగి మళ్ళీ జన్మించాడు. ఈసారి కూడా రాజు అయ్యాడు. అలాగే ప్రజలకు సేవ చేయడమే తన ధర్మం. అందరూ సైలెంట్ గా ఉండండి అయ్యా. అందరికి అవకాశం ఇస్తాను. ఏ సేనాపతి కట్టెంతి. అట్నే రాజుగారు. చాలు చాలు, క్లాప్స్ ఆపండి. ఈ ఖడ్గాన్ని చూడండి, ఇక్కడే దగ్గరలో ఉన్న షాప్ లో చేయించాను. దీన్ని ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదు, కానీ ఇప్పుడు మా అబ్బాయి యూజ్ చేస్తాడు. దేవుడా, ఇదేంటి ఎంత బరువుగా ఉంది? వెళ్ళు బాబు, అందరికి నీ ధైర్యాన్ని చూపించు. మీరు చెప్తున్నారు కాబట్టి చూపిస్తాను. అరే, ఈ ఖడ్గం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆగు ఆగు. చూడండి, నా ధైర్యం గాల్లో కూడా నేను కూర్చోగలను, కానీ ఇంత హైట్ లో కాదు. నేను బానే ఉన్నాను నాన్నగారు, డోంట్ వరీ. కానీ ఖడ్గం విరిగిపోయింది. రాజకుమార, మీరు మంచిగానే ఉన్నారు కదా? మహారాజు గారు, ఖడ్గం వేరేది చేయించచ్చు కానీ రాజకుమారుని కాదు. అప్పుడప్పుడు నేను అనుకున్నవన్నీ తప్పు అని అనిపిస్తాయి. ఈ సన్ఫ్లవర్ పువ్వు ఎంత అందంగా ఉందో కదా, అలాగే ఈ అతికించిన ఖడ్గం కూడా. ఈ టైంలో ఎవరు వచ్చిరబ్బా? నేను ప్రతి 15 నిమిషాలకి ఆగి ఏం చేస్తున్నాడో తెలుసుకుంటూ ఉంటాను. అలాగే ఏం చేయాలో చెప్తుంటాను. అసలు నువ్వేం చేస్తున్నావు? ఏంటిది, నువ్వు ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఒక రాజకుమారుడివి, అర్థమవుతుందా? నీ పని ఏంటి అంటే డైనోసర్ తో ఆడుకోవడం, దానికి నీ ఖడ్గం యొక్క పవర్ ని చూపించడం. అలాగే గుర్రంపై స్వారీ చేస్తూ గుర్రం యొక్క మైలేజ్ ని చెక్ చేయాలి. అప్పుడు ఒక రాజు కొడుకు రాజు అవుతాడు. లేదు నాన్నగారు, ఈసారి రాజు కొడుకు రాజు అవ్వలేడు. నేను డైనోసార్ తో ఫైటింగ్ చేయలేను. మన గుర్రాల బ్యాలెన్సింగ్ సరిగ్గా లేదు, అందుకే నేను పడిపోతాను. అలాగే నాకు అసలు దాడి చేయడమే రాదు. నాకు కేవలం పూలను మాత్రమే చేస్తుంది, అది కూడా సూది దారంతో. ఏం చేయాలి? ఒకసారి ఇటువైపురా, నేను నీకు ఒకటి చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇదిగో చూడు, మన దగ్గర 300 ఎకరాల ల్యాండ్ ఉంది. మొత్తం ల్యాండ్ పై వచ్చే పంటతో మొబైల్ బిజినెస్ పెట్టాను. నేను చనిపోయాక నువ్వు అలాగే నీ రాణి కలిసి ఈ మొత్తం అన్ని మొబైల్స్ ని అమ్మాలి. అర్థమైందా? అంతా అర్థమైంది. నేను పంట పండించడం స్టార్ట్ చేయాలా? వెయిట్ చేయి బాబు, వెయిట్ చేయడం చాలా మంచిది. అలాగే నాన్నగారు. ఇదిగో జాక్, ఆగి కోసం ఒక రాజకుమారి కావాలి. అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించండి. ఆన్లైన్ కెళ్ళి ఆఫ్లైన్ నుంచి అందరినీ పిలిపిస్తాను రాజుగారు. వినండి వినండి వినండి. రాజకుమారుడు ఆగి కోసం ఒక రాజకుమారి కావాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. నా కోసం కాదురా నాయనా. కింద భూమి ఉంటే పైన ఉంది ఆకాశం. ఈ రోజు నుంచి మొదలైంది ఆగి యొక్క స్వయంవరం.
ఆగి మొత్తం నువ్వే చూసుకోవాలి. డోంట్ వరీ నాన్నగారు. కంటెస్టెంట్ నెంబర్ 1. అరే ఈ తుఫాన్ అమ్మాయిని పంపించండి రా, తను నాకు అస్సలు నచ్చలేదు. రిజెక్ట్. నెంబర్ 2. నేను చెక్కు చాక్లెట్ నడిపిస్తాను పార్లర్. సారీ, కొంచెం బాగా ఎక్కువైంది. నాకు పార్లర్ అమ్మాయిలు అస్సలు వద్దు. అయితే మరెవరు కావాలి? రాజకుమార్ అవుదామని వచ్చిందని భయపెట్టానుక, నాకొద్దు. నెక్స్ట్ జాక్ ఆగి కోసం చాలా మందిని సెలెక్ట్ చేశాడు. ఒకరి తర్వాత ఒకరిని ఆగి అందరిని రిజెక్ట్ చేశాడు. ఈ ఫ్రెండ్ అస్సలు వద్దు. ఈమె నాకు బాగా నచ్చింది. అయితే నువ్వే సెలెక్ట్ చేసుకో. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. 70,102. ఈ ముసల్దాన్ని నేనే రిజెక్ట్ చేశాను. చాలా కష్టపడ్డాను ఈ రోజు. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. మళ్ళీ పొద్దున్నే లేవాలి. గుడ్ నైట్ నాన్నగారు. గుడ్ నైట్ మమ్మీ. నాకు మనం ఇప్పట్లో నానమ్మ తాతయ్యలు అవుతామన్న నమ్మకం లేదు. అరే ఏడిస్తే ఏమొస్తుంది? సైలెంట్ గా ఉండు. బాక్స్ బద్దలా అయిపో. నాతో దాన్ని విరగ్గొట్టే వరకు వదిలే ప్రసక్తే లేదు. ఆడి గిటార్ ని విరగ్గొట్టేసాయి. అలాగే ఆడిని అడవికి తీసుకెళ్లి గుర్రపు స్వారీ నేర్పించు. మీరు ఎట్లా అంటే అట్లా. ఇలా చేస్తేనే వాడికి కొంచెం ధైర్యం పెరుగుతుంది. రాజకుమారి, ఇక్కడ మనం ఒక ఆట ఆడదాం. ఒకవేళ మనలో ఎవరైనా ఎలకాని పట్టుకుంటే 1 పాయింట్, ర్యాబిట్ కి 10, కాకి 500. మిగతావి నాకు అర్థమయ్యాయి. ఇవి భూమిపై ఎక్కడున్నా సరే నేను వాటిని స్మెల్ తో చెప్పేస్తాను. దొరికేసింది. చూసారా నా స్మెల్ పవర్? అటు చూడండి రాజకుమారా. హే రాజకుమార్, ఎక్కడికి పోయినావు? నువ్వు జంతువుల్ని వేటాడు, నేను బటర్ఫ్లైస్ ని పట్టుకుంటాను. ఏం పర్లేదు. ఒకవేళ నా కళ్ళు మూసుకుపోయినా నేను వాటిని స్మెల్ తో గుర్తుపట్టేస్తాను. ఇప్పటి వరకు చాలా సార్లు చేశాను, కానీ ఇప్పుడు మర్చిపోయాను. ఈ రోజు మాత్రం దీన్ని ఎట్లయినా పట్టుకుంటాను. జాక్ పెట్టేసే టార్గెట్. కమ్మాన్. ఈ యానిమల్ ఎట్లా పోయింది? చూస్తుంటే చాలా పెద్ద తప్పు జరిగిపోయినట్టు అనిపిస్తుంది. బంగారం ఆగు, పట్టుకుంటాను. సరే, ఇక ర్యాబిట్ కరెక్ట్. దీన్ని వేటాడతాను. అరే అసలు ఏం జరుగుతుంది? అన్ని ఎందుకెట్లా మాయమైతున్నాయి? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడైతే బర్డ్ ని పట్టుకుంటాను. ఓయ్, మీరు మీ పనిని అప్పుడే పూర్తి చేసేసారా రాజకుమారా? వెరీ గుడ్. ఎవరు నువ్వు? కొడతా నేను. అరే మాట్లాడుతుంటే నన్నే కొడుతున్నావు. రాజ్కుమార్ గారు, ఇక్కడ ఒక మేడం ఉన్నారు. ఇటు చూడండి. ఎలా ఉంది నా ఫైటింగ్? నీకెంత ధైర్యం ఉంటే ఒక అమ్మాయి పైన చేయలేపుతావు? ఇప్పుడు చెప్తాను. ఈమె తన మొత్తం సైన్యాన్ని తీసుకొచ్చింది. పరిగెత్తండి. హే, మీరు బాగున్నారా? అందరూ నన్ను ఆగి అంటారు. ఇలా ఇప్పుడు నీ చెయ్యి. తొక్కలే. శ్రీవల్లికి స్వయంగా తన కాలు మీద తను నిలబడగలదు. అలాగే ఒకరిపై ఆధారపడటం నాకు ఇష్టం లేదు. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసావా శ్రీవల్లి? ఈ జన్మలో అయితే లేదు. ఒకవేళ మనం గత జన్మలో కలిసి ఉంటామేమో. నువ్వు నా పూర్వ స్నేహితురాలివి. ఇదిగో నీకోసం ఈ బటర్ఫ్లైని వదిలేశాను. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి మన స్నేహితులం. ఓ యా, వీఆర్ ఫ్రెండ్స్ నౌ. సరే, ఇప్పుడు వెళ్దామా? వెళ్దాం. ఇక్కడ ఎంత సమయం ఉంటాం? రాజకుమారా, కాపాడండి నన్ను. ఇంతకీ మీరు ఏ రాజ్యానికి రాజకుమారులు? ఎక్కడైతే మీరు రాజకుమారి అవబోతున్నారో అక్కడే ఉండండి. ఇక్కడ దారి బాలేదు, నేనే తీసుకెళ్తాను. ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఇంటీరియర్ డిజైన్ కోసం బాగా ఖర్చు పెట్టినట్టున్నారు. మీరు యూజ్ చేసిన వుడ్ ఇంపోర్టెడ్ లా అనిపిస్తుంది. పక్కనే ఉన్న ఊరు నుంచి తెప్పించాను. అందరూ కలిసి నన్ను అలసిపోయేలా ఒకేసారి కొట్టారు. రాజకుమారా, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అరే, ఇంత భారమైన డోర్ ని ఎవరు మొహం పైన క్లోజ్ చేశారు? వీళ్ళ విండోస్ ని క్లోజ్ చేయడం మర్చిపోలేదు, కానీ ఓపెన్ చేయడం మర్చిపోయారు. ఎలాంటి పవర్స్ నాపలేం లోపలికి వెళ్లకుండా. చూస్తుంటే ఎవరో మనల్ని గమనిస్తున్నట్టున్నారు. ఈ వేటగాడు ఇక్కడికి కూడా వచ్చేసాడా? ఇప్పుడే ఇతని పని చెప్తాను. నో ఎంట్రీ ఉంటే ఎందుకు ఎంట్రీ ఇచ్చావు? నో ఎంట్రీ బోర్డు ఉంటే పెట్టాలి కదా. శ్రీవల్లి, నా చేతులు పాడైపోయి ఖర్చిపోవచ్చుగా. ఇదిగో తీసుకోండి. అలాగే వాష్ చేసి ఇచ్చేయాలి. నేనే స్వయంగా ఉతికిస్తాను. అలాగే దాన్ని ఆరబెట్టండి. బాయ్ బాయ్ యోగి.
బాయ్ బాయ్, మన త్వరలోనే కలుద్దాం. అలాగే నీ అడ్రస్ మాత్రం మార్చుకో. రాజకుమార గుర్రంపై కూర్చోండి, వెనకాల శత్రువులు వస్తున్నారు. నా సైడ్ నుంచి హాయ్. ఆగి చాలా మంచి కార్పెంటర్ లా మారిపోయాడు. వీటిని ఎంత బాగా తయారు చేశాడు. నాన్నగారు నాన్నగారు, నాకు రాజకుమార్ దొరికేసింది. ఇప్పుడు మేము కలిసి ఇంచక్క మొబైల్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. శబాష్, నాకు తెలుసు నువ్వు నాన్నగారు మావయ్య అందరి పేరు నిలబెడతావని. తన నాకు ఖర్చీఫ్ని కూడా వాష్ చేయమని ఇచ్చింది. ఇదిగో చూడండి, ఇప్పుడు నీ లైఫ్ చాలా ఈజీగా సాగిపోతుంది కొడుక. ఈ పిల్లి యొక్క కొత్త స్టోరీ మొదలైంది, కానీ నేను ఈ స్టోరీని సులభంగా సాగినపడు. బ్రదర్, కష్టపడాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు కష్టపడుతూనే ఉన్నాం కదన్నా. ఇదిగో నా కష్టం కూడా చూడండి. బాడీలో ఎనర్జీని పొందడం కోసం అందరూ మిల్క్ షేక్ ని తాగుతారు. నేను మాత్రం నా బాడీని పెంచుకోవడం కోసం మాత్రమే తాగుతాను. శ్రీవల్లిని ఇంప్రెస్ చేయాలి. శ్రీవల్లి మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో ఏంటో. ఈ మెషిన్ అయితే ఎప్పుడు ఫిషెస్ ని పట్టుకోలేదు, కానీ ఈ రోజు కచ్చిప్ ని మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఈ టార్గెట్ అయితే కరెక్ట్ గా ఉంది బాబా. ఇలారా, నేను కూడా చూస్తాను నా ఫ్రెండ్స్ యొక్క సింబల్ని. లే, నువ్వు చాలా కచ్చిప్స్ ని చూసుంటావు, కానీ ఇంత అందమైన కచ్చిప్ ని ఇంతవరకు చూసుండో. చూస్తుంటే ఇతన్ని లేపి అంత వివరంగా చెప్పాలనుకుంటాను. ఏమున్నా సైలెంట్ గా ఈ కచ్చిప్ ఎవరితో వెతికి పట్టుకో, లేదంటే ఎలా కొడతారో నాకే తెలీదు. ఇంకేం చూస్తున్నావు? నాడు పద, ఇప్పుడు గేరేసుకో. ఎవరు? జగన్ మగన్ గగన్. వావ్, మీ పేరులాగే చాలా అందంగా కనిపిస్తున్నారు మీరు ముగ్గురు. అందుకే నేను మిమ్మల్ని లోపలికి రాణిస్తున్నాను. సైలెంట్ కి ఇక్కడ కూర్చుని మా డాన్స్ పార్టీలో జాయిన్ అవ్వండి. అలాగే సింగింగ్ కూడా చేయండి. సింగింగ్ తరువాత ఇప్పుడు కిడ్నాపింగ్. మన ఇంట్లోకి ఎవరో కిడ్నాపర్ దూరాడు. ఎంతో ధైర్యం ఉంటే అలా చేస్తాడు. ఈ రోజు తర్వాత మళ్ళీ నాకు కనిపించారా? చచ్చారే. ఇప్పుడు నీకు అర్థమవుతుంది చూడు. ఇంక మాతో ఎప్పుడూ పెట్టుకోకూడదు. కిడ్నాప్ అయితే చేశారు కానీ తిరిగి బదులుగా ఏం అడుగుతారు? ఆగు బ్రో, ఇది ఆటోమేటిక్ డోర్. ఓపెన్ అవు. ఆగీకి కేవలం శ్రీవల్లి అంటే ఇష్టం, కానీ ఈ విషయమే శ్రీవల్లికి సమస్యగా మారింది. ఇప్పుడు ఆగీకి వచ్చింది ధైర్యం చూపించాల్సిన సమయం. ఎందుకంటే కలల రాకుమారి. సరే, ఇప్పుడు వెళ్ళిపోండి, మాట తర్వాత ఇస్తాను. మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అరే చెప్తాం కదా, కొంచెం ఆగండి. ముందు దీని ఎయిర్ కట్ చేయండి బాబా, కదలకో, లేదంటే నీ చెవులు కట్ అయిపోతాయి. శభాష్ గగన్, ఇప్పుడు ఈ హెయిర్ ని పిల్లికి కొరియర్ చేద్దాం, అలాగే తనకి ఇన్ఫార్మ్ చేద్దాం. ఏ కాకిలారా, ముందు ఈ లెటర్ ని ఆగీకి ఇచ్చేసిరా. ఎల్లు కాకి ఎల్లు. వావ్, వేడి వేడి పకోడీ రెడీ. ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి. అరే కాకి, ఎక్కడి నుంచో సందేశం తెచ్చినట్టుంది. ఏ సందేశం? ఆ, ఇలా అస్సలు జరగకూడదు. నా శ్రీవల్లిని కిడ్నాప్ చేశారా? చల్లని నీరు. ఓ, స్నానం తర్వాత చేతి గారి గుర్రాన్ని రెడీ చేసి శ్రీవల్లి ఇంటికి వెళ్ళాలి. తొందరగా పద. ఏదైనా సర్ప్రైజా? హా, రాజకుమార్ ఆర్ యు ఓకే? నాకెప్పుడు దెబ్బలు తాకిందే లేదు. కరెక్టే, ఎంతైనా మీరు పిల్లి కదా. శ్రీవల్లి, కిడ్నాపర్ అన్నింటినీ చిందరమందర చేసి వెళ్ళిపోయాడు. ఆ ఎదవను అస్సలు వదిలిపెట్టను. మా ఫ్రెండ్షిప్ సింబల్ ని కూడా ఎరగొట్టేశాడు. ఆ కిడ్నాపర్ మాత్రం నాకు దొరకాలే. రాజ్ కుమార్ గారు, నాకు చూస్తుంటే ఆ కిడ్నాప్ ఆ కాక్రోచెస్ చేసినట్టున్నాయి. అది తెలుసుకుని ఇప్పుడు ఏం లాభం? తను ఎక్కడుందో తెలుసుకోవాలి. మీరు ఆ గిఫ్ట్ ఎప్పుడు ఇచ్చారో నాకు చెప్పనే లేదు. అరే ఇదంతా వదిలేయ్. అసలు నా దగ్గర పోరాటానికి కట్కం కూడా లేదు. నా దగ్గర కేవలం ఈ కాక్రోచెస్ ని కొట్టడానికి ఇది మాత్రమే ఉంది. అసలు ఈ పోరాటంలో కేవలం ఈ ఆయుధం ఒక్కటి సరిపోతుందా? బలం ఆయుధాల్లో కాదు, చేతల్లో ఉంటది. మీరు ఆయుధాలతో కూడా కాక్రోచెస్ ని ఓడించగలరు. మీ శ్రీవల్లిని కాపాడుకోగలరు. అప్పుడప్పుడు నువ్వు పనికొచ్చే మాటలు కూడా మాట్లాడతావు. నేను ఇప్పుడే వెళ్తాను, పోరాడతాను, ఆ కాక్రోచెస్ తో పోరాడతాను. రాజకుమారుడు ఏం చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను విన్నాను మీరు ఇక్కడ ఎవరో ఉన్నారు, తెలుసుకుని చెప్తారని. శ్రీవల్లిని వెతకండి ప్లీజ్. ఒకవేళ మీరు కనిపెట్టారంటే నేను మీకు వేడి వేడి పకోడీ చేసిస్తాను. ముందు శ్రీవల్లి, తర్వాతే పకోడీ. ఓ యా, త్వరగా వెళ్ళి త్వరగా రండి. అలాగే ఎక్కడుందో తెలుసుకుని రండి.
ఈ రోజు నాన్నగారు ఉండుంటే నా ధైర్యాన్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. అలాగే వారి కల పూర్తయ్యేది. అలాగే ఆ పిల్లి నా సేవలోకి వచ్చేవాడు. ఇక్కడి నుంచి బయటపడడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఏం చేయాలి? ఈ రోజు అయితే నేను గెలిచి తీరుతాను బాబా. ఫాస్ట్ గా దీన్ని తిప్పి వీళ్ళని ఫోల్స్ చేస్తాను. ఇదే సూపర్ ఐడియా. ఎవర్రా విసిలేసింది? ఇలా రండి, నేను మీకోసం ఒకటి చేశాను. మీ చేతుల్ని చూపించండి. ఏది చూపించి? మీ ఇద్దరు ఇలా ఫ్రీ హ్యాండ్స్ తో బాలేదు, కానీ ఇప్పుడు బాగుంటారు ఎప్పుడైతే మీరు ఈ వీల్లో బందీ అవుతారో. మనకన్నా తెలివైన కిడ్నాపర్ లో ఉందిరా. ఎవరైనా చూసే లోపే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వావ్, ఈ బ్రిడ్జ్ చాలా అందంగా ఉంది. నువ్వంత సులభంగా ఇక్కడి నుంచి వెళ్ళలేవు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. నిన్ను చూడటానికి వచ్చాను, కాపాడటానికి కాదు. సైలెంట్ గా ఉండు, డిస్టర్బ్ చేయకు. అక్కడికి వెళ్ళాలంటే ఒకటే దారి ఉందన్నమాట. మనం అక్కడికి వెళ్ళాలి, శ్రీవల్లిని కాపాడాలి. కానీ అక్కడైతే వేడి వేడి లాభం ఉంది. ఏదేమైనా సరే మనం అక్కడికి వెళ్ళాల్సిందే. సరే మీరు వెళ్ళండి, నేను పకోడీ తింటాను. ఆ, ఆ, ఆ. ఆగండి రాజ్కుమారా, ఇక్కడ అంతా ఫెన్సింగ్ ఉంది. ఈ రోజు మనం కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఎలా ఉన్నా పర్లేదు, నేను వెళ్తాను. అవసరం అయితే దాని కింద నుంచి వెళ్తాను. పద గుర్రం. రాజకుమారుడు మొత్తం ముళ్లతో బయటకు వచ్చిండు. నువ్వు ఎగరడానికి రెడీగా ఉన్నావా? కానీ నేను ఐసేజ్ ని ఇంట్లోనే మర్చిపోయొచ్చాను. ఓ వద్దో. అబ్బా. ఇది కూడా ఒక ల్యాండింగా? కానీ మనం కరెక్ట్ ప్లేస్ కి చేరుకున్నాం. కానీ ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళలేరు, ఎందుకంటే ఇదిగో నా బాడీని చూసారా. డోంట్ వరీ రాజకుమారా, నేను కూడా 4 సార్లు గోల్డ్ మెడల్ సంపాదించాను. ఇలా రా, ఒక్క దెబ్బిచ్చానంటే పోతావు, పని పూర్తయిపోతుంది. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? నీ బ్యాండ్ కూడా వాయిస్తాను. బ్యాండ్ వాయించడం వదిలేండి, గిటార్ తీసుకురండి. ఈ మధ్యలో నేను దాన్ని బాగా వాయిస్తున్నాను. నువ్వు గిటార్ ని వాయించి స్టార్ లా మారిపోవచ్చు. నేను సూపర్ స్టార్ అవుతానా? అయితే సింగ్ విత్ మీ. నేను ఒక చిన్న బాబుని. ఒకసారి ట్రై చేయి. వై నాట్? తనకి ఇష్టం ఉంటే ఆడనివ్వండి, మీరు కూడా ఆడండి. నేను ఏమి అనుకోను, కేవలం నవ్వుతూ ఉంటాను. నవ్వుతూ పాడండి, అరవండి. వీళ్ళు ఫస్ట్ డేంజర్ ని క్రాస్ చేశారు, కానీ ఇప్పుడు సెకండ్ డేంజర్ ని క్రాస్ చేయకూడదు బ్రదర్స్. అందరూ కలిసి ఒకేసారి రాళ్ళు వదలండి. జాగ్రత్తగా రా సేనాపతి. నేను మంచిగానే ఉన్నాను రాజకుమారా. దీన్నే అంటారు అల్మారా దాడి. జాగ్రత్త, వీళ్ళ దాడితో పాటుగా స్విఫ్టింగ్ కూడా చేస్తారు. మా ఇంటి కోసం పెట్టుకుంటాను. పారిపోడు బాబా. శ్రీవల్లి ఆగి, నేను వచ్చేసాను. శ్రీవల్లి ఆగి. లల్లల్లా లల్లా టిటి, లల్లల్లా లల్లా టిటి, లల్లల్లా. సారీ ఆగి, అది ఎక్సైట్మెంట్ లో అనుకోకుండా మిస్టేక్ జరిగిపోయింది. ఏం పర్లేదు శ్రీవల్లి, నాకు ఇది అలవాటే. నువ్వు బాగున్నావు కదా? జస్ట్ చిన్న దెబ్బ తగిలింది అంతే. అయిపోయిందా, ఇంకా ఉందా? ఓకే అంటే ఇంటికి వెళ్దామా? రే మున్నా, నేను అడిగా మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ఈ డోర్ కేవలం నేను అనుకుంటేనే తెరుచుకుంటుంది. మంచి పని చేసావు బాబా. ఈ కాక్రోచెస్ డోర్ ని లాక్ చేసేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఐడియా. కొంతమంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు చిన్న వస్తువులు కూడా పెద్దవాటి కోసం పనికొస్తాయని, కానీ మనం దాని గురించి ఆలోచించాం. ఇప్పుడు మనల్ని ఈ సూతే కాపాడుతుంది. మాటలతో కోటలు కడుతున్నాడు. వాటికన్నా మంచి మాటలు నేను పడతాను. పరదా 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 అన్నింటినీ కలిపి కుట్టి వీటితో మన కిందకి వెళ్దాం. మీరు అస్సలు కంగారు పడకండి. ఈ రాజకుమారుడు ఇతరుల్ని కంగారు పెడుతుంటాడు. త్వరగా పదండి. శ్రీవల్లి జాగ్రత్త, లేదంటే బోన్స్ కూడా దొరకవు. ఆగండి, ముందు నేను వెళ్తాను. అలాగే ఆ పూల్ ని ఇనాగ్రేషన్ చేస్తాను. నేను వస్తున్నాను, ఊరి ప్రజలారా వస్తున్నాను. నువ్వు రావు మున్నా, వెళ్ళిపోతావు, ఎందుకంటే నీ పని అయిపోయింది. ఈ మిసైల్ ఎవరు ఇస్తారా? ఏ ఫెస్టివల్ లేకుండానే మగన్ బాంబులు పేల్చాడు. మంచిగా ఉన్న బ్రిడ్జ్ ని కాక్రోచులు పేలగొట్టారు. నేను రాజుగారితో దీన్ని మళ్ళీ కట్టించుకుని అప్లికేషన్ పెడతానులే. మరి ఇప్పుడు ఎలా? అరే వావ్ శ్రీవల్లి, ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఆగి, నన్ను కాపాడినందుకు. నువ్వు కూడా మమ్మల్ని కాపాడవు శ్రీవల్లి. ఓయ్, నాకు కూడా ఎవరైనా థ్యాంక్ యూ చెప్పండి. ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కి ఓనర్ ఎవరు? వాళ్ళకి నా నుంచి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీ అందరికి. బాయ్ బాయ్. ఇప్పుడు మీ సంగతి చెప్తాను రా. లగెత్తను రోయ్.
జంగిలీ నేనే ఆ జంగిలీ గాడిని. ఓ, మీ కారణంగానే ఇప్పుడు ఈ గిటార్ పగిలిపోయింది. ఇప్పుడు మీకు గుర్తుంది. నువ్వు ఆగాగి, వీళ్ళు పాపం అమాయకులు, వీళ్ళని కొట్టకు ప్లీజ్. మీరు నిజంగానే అమాయకులు, వీళ్ళని క్షమించేసే ఆగి. అలాగే శ్రీవల్లి, నువ్వు చెప్తున్నావు కాబట్టి వీళ్ళని వదిలేస్తున్నాను. దొబ్బేడు రేఖ నుంచి పదండి బ్రదర్స్, లేదంటే మన మూడు ఎప్పుడు మారుతుందో మనకే తెలీదు. మంచి జరిగింది, మీరు మమ్మల్ని వదిలేశారు, కానీ మేము మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టాం. ఖచ్చితంగా మీ సంగతి మళ్ళీ చూసుకుంటాం. ఆగి, నువ్వు మీ నాన్నగారు మావయ్య గారు అందరి పేర్లు నిలబెట్టావు. ఇదిగో కట్కో, ఇప్పటి నుంచి నువ్వే రాజకుమారుడివి. లేదు, ఈ ఆగికి ఖడ్గం దొరికే ప్రసక్తే లేదు. అలాగే ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి ఖడ్గాన్ని తీసుకొనివ్వడం. ఈ రోజు మా నాన్నగారు మళ్ళీ సంతోషిస్తారు. అరే, ఇతను మా నాన్న వాళ్ళ తాతయ్య శత్రు కొడుకు. చూస్తుంటే పగ తీర్చుకోవడానికే వచ్చినట్టున్నాడు. రే, మా నాన్న వదిలే, దమ్ముంటే నాతో పోరాడు. నాతోనే ఛాలెంజా. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను రా. వాణ్ణి ఓడించే వరకు వదిలిపెట్టొద్దు బాబు, అది సమయమే నిర్ణయిస్తుంది. నేను నిన్ను పాపంలాని వదిలేశాను, కానీ నువ్వు బలవంతుడు అనుకుంటున్నావా? దీంట్లో అనుకోవడానికే ఉంది. నేను బలవంతుణ్ణి అంటాను. ఈ రోజు నీ మొత్తం తెలివితేటలు పోగొడతాను. ఖడ్గ పోటీలో నేను గోల్డ్ మెడల్ గెలుచుకున్నాను. నన్ను ఓడించడం చాలా కష్టం. నా డిక్షనరీలో కష్టం అనే పదవే లేదు. అందుకే ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవాలి జగన్. ఎక్కడికొన్నావురా పిచ్చి డిక్షనరీని? పనికిరాని డైలాగులు కొడతాడు చెప్ప. పక్కన ఉన్న మార్కెట్ లోనే కొన్నా, నీకేంటి? పక్కన ఉన్న మార్కెట్ లో కొట్టి అలాగే ఉంటుందిరా మొన్న. డిక్షనరీని కొనుక్కుని వచ్చారు, అది కూడా పక్కన ఉన్న మార్కెట్. కానీ ఇక్కడ నడుస్తుంది ప్రచండ ఖడ్గ యుద్ధం. ఈ చిన్న చిన్న కష్టాలు నన్ను ఆపలేవు. ఈ రోజు నేను ఎలా అయినా ఓడించే తీరుతాను. రారచ్చఫా, నేను ఎంత భయంకరంగా ఓడిస్తానంటే వచ్చే 7 జన్మల్లో కూడా అది గుర్తుంటుందిరా. తీసుకో. అయితే 17 జనరేషన్స్ వరకు గుర్తుపెట్టుకో. వచ్చే 17 జనరేషన్స్. ఓ నో, కాపాడండి. సరే మున్నా, చాలిక కట్క పోరాటం. ఇప్పుడు నీ పని చెప్తాను, నిన్ను నువ్వు బాగా గుర్తుపెట్టుకో. 1 2 3 గో. ఇప్పుడు నీ పని చెప్తాను. ఈ రోజు తర్వాత నువ్వు భూమి మీద కూడా కనిపించవురా చెప్పా. ఎందుకు? ఏంటి, నన్ను ఫ్రీగా స్పేస్ కి పంపిస్తున్నావా ఏంటి? బ్రదర్స్, రెడీగా ఉండండిరా. మేము రెడీగానే ఉన్నాం బ్రో, కానీ నా ప్లాన్ మాత్రం పూర్తిగా వేరు. బాయ్ బాయ్. మచ్చా వచ్చిందా? రే, ఇప్పుడు నీ వంతు. ఇప్పుడు నేను చేస్తాను పీస్ పీస్. లేదు లేదు, ఇలా జరగదు. నేను చాలా మంది చూశాను, కానీ నీలాంటి వాళ్ళని కాదు. రే ప్లీజ్, నన్ను వదిలేరా. ఈ రోజు మాత్రం నేను అస్సలు వదలను. ఓ నో, ఖడ్గం విరిగిపోయింది. ఇప్పుడు నాన్నగారు నన్ను వదిలిపెట్టరు. ఆగే ఎప్పుడు నాన్నగారిపై నమ్మకం పెట్టుకోకూడదు. ఎవరికి తెలుసు, నాన్నగారు నీపై నమ్మకం పెట్టుకున్నారేమో. ఖడ్గం విరిగిపోతే అంటే ఏం పర్లేదు. బ్రదర్స్, బయటికి వెళ్ళడానికి ఏదో ఒక ప్లాన్ చెప్పండి. దాని గురించి అసలు ఆలోచించకండి. ఆగి, ఇదిగో కాక్రోచెస్ తో పోరాటానికి నీ గోల్డెన్ స్టిక్. థ్యాంక్ యూ నాన్నగారు. గాడ్ బ్లెస్ యూ మై బేట. శ్రీవల్లి, ఈ రోజు నుంచి నువ్వు రాజకుమారివి. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి మొబైల్ బిజినెస్ చేద్దాం. ఇంత సంతోషం నాకు ఈ రోజు తప్ప ఎప్పుడూ రాలేదు. సంతోషంతో నా నోస్ లో వాటర్ వచ్చేసాయి. ఆగి గెలిచాడు, కాక్రోచెస్ పోయాయి. ఆగి అయ్యాడు రాజు, తనకు దొరికింది రాయి. ఇప్పుడు అయిపోయింది వీళ్ళిద్దరు స్టోరీ. చాలా సంవత్సరాల నుంచి నేను ఇలాంటి పెద్ద స్టోరీని ఎప్పుడూ వినలేదు, కానీ మీరు వినండి. ఆగి పూర్వజన్మ తర్వాత ఇప్పుడు కొత్త సమయంలోకి రాబోతుంది 1900 సంవత్సరం. చందు వాళ్ళ బాబాయ్ చందు వాళ్ళ పిన్నికి స్పూన్ తో చట్నీని వేశాడు. రండి, మనం అందరం కలిసి చూద్దాం అసలు ఆగి ఈ జన్మలో ఏం చేస్తున్నాడా అని. ఈ రోజైతే చాలా ఆలస్యం అయిపోయింది. నేను కూడా ఇంటికి వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అసలు ఈ న్యూ ఇయర్ కూడా సంవత్సరంలో ఎందుకు ఒకేసారి వస్తుందో తెలీదు. కనీసం ఒక 200 టైమ్స్ అనే రావాలి కదా. అమ్మో లేదు, 200 టైమ్స్ అంటే నేను ముసలిదాన్ని అయిపోతాను. వే క్లియర్ గా ఉంది. గగన్, ఫాలో మీ. అరే, ఈ లాక్ చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయాలంటే బ్రెయిన్ యూజ్ చేయాలి. ఒకవేళ 2x24 అయితే 1x24 ఎందుకు అవుతుంది? ఈ హెడ్ తో లాక్ ఓపెన్ అవుతుంది కదా బాబా. ఇదిగో ఓపెన్ అయిపోయింది. సైలెంట్ గా రా.
అలాగే ఇక్కడ దేన్ని నువ్వు ముట్టుకోకు, ఎందుకంటే క్లాక్స్ మోగుతాయి బాబా. మోగితే మోగనివ్వు, వాటి పని మోగడం కదా. అలాగే మన పని వాటిని కావాలని మోగించడమే కదా జక. ఈ కీని ఎందుకు లాకర్ లో పెట్టారు? ఇప్పుడు దీని కీ ఎక్కడ దొరుకుతుంది? దీన్ని ఓపెన్ చేయడానికి కీతో కాదు, బ్రెయిన్ తో పని ఉంటుంది. ఈ క్లాక్ మోగింది బాబా. అయితే ఇప్పుడు సైలెంట్ గా కీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే గగన్, ఇది స్కూల్లో కొట్టే బెల్ల ఎందుకురా సౌండ్ చేస్తుంది? ఇప్పుడు ఇది మన బ్యాండ్ బజాయించబోతుంది. ఇది బ్యాండ్ మాస్టరా ఏంటి? అరే, ఇక్కడ మొత్తం అంతా బ్యాండ్ మాస్టర్స్ తో నిండిపోయింది. ఇప్పుడు 1:24 అని ఎలా రాస్తాం? ఈ రోజు తర్వాత మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకురాకు. అరే, పాత విషయాలపై మట్టి చల్లండి జగన్ బాయ్. ఇప్పుడు మట్టి ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇప్పటి నుంచి నేనే మీ రాజుని. నా పేరే మగన్. ఇలా ఇవ్వండి రాకీని. మేము మీ ఉప్పుని తిన్నాం రాజుగారు. ఈ తాళం కారణంగా దెబ్బలు కూడా తిన్నాం. పోయిన నాకి మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేసింది. ఈ మగన్ సంతోషంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. మీ ఇద్దరు ఓవర్ యాక్షన్ కి 150 రూపాయలు కట్ చేస్తున్నాను నేను. రే, నన్ను ఓవర్ యాక్టర్ అనకూడదు, నేను ఒక సూపర్ డూపర్ యాక్టర్ని. నాకు తాగాలని లేదు, కేవలం దాహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే తాగుతున్నాను. ఈ వే ఎక్కడికి వెళ్తుందో అక్కడికే వస్తుంది. అసలు వేలో ఇలాంటి రాళ్ళను ఎవరు పెడతారు? ఈసారి రాజుగారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా చేయించాలనుకుంటున్నారు. కనీసం 2050 మంది సైనికులు సెక్యూరిటీగా ఉంటుంది. అంతేకాకుండా ప్రజలకి ఫ్రీగా తినడానికి తాగడానికి లండన్ టవర్ లో పర్మిషన్ ఉంటుంది. హే 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 హే, చూస్తుంటే రాజుగారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్టున్నారు. బ్రేక్ఫాస్ట్ లో హాఫ్ బాయిల్ ఎగ్ ఫ్రై తింటే ఆ డే అంతా చాలా బాగుంటుంది. అలాగే వీటితో పాటు బ్లాక్ పెప్పర్ యొక్క గార్లిషింగ్ అప్పుడు ఉంటది, చాలా చాలా టేస్టీగా. ఏంటిది చూస్తుంటే న్యూ ఇయర్ ఇన్విటేషన్ లా ఉంది? అరే, ఇదేంటి నేను ఎలా చేశాను? మొత్తం అంతా బ్లాక్ పేపర్ కింద పడేశాను. అరే వాహ్, ఇది ఫింగర్ ప్రింట్. డిటెక్టివ్ ఆగి రెడీ అవ్వండి. ఓ యా, ఓ యా. బ్రెయిన్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది, కానీ ప్రతి ఒక్కరు డిటెక్టివ్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్లాక్ పేపర్ ఉండడం చాలా అవసరం. నేను హాఫ్ ఫ్రై చేయగానే అందరూ నన్ను మాస్టర్ చెఫ్ అనుకున్నారు. ఈ పేపర్ లోంచి బ్లాక్ పెప్పర్ స్మెల్ ఎడకెంచి వస్తుంది. ఆచ్చు. అయ్యో, మొత్తం పేపర్ లీక్ అయిపోయింది. అరే బ్రో, నువ్వు న్యూస్ పేపర్వి, ఎగ్జామ్ పేపర్వి కాదు లీక్ కానీకే. ఆగి అయ్యాడు గూఢచారి నెంబర్ 1. అసలు ఏం జరుగుతుంది? సర్చింగ్ జరుగుతుంది, ఇటు చూడండి. ఇలా ఇవ్వు, అది చాలా ఈజీ. ఈ డబ్బాని విరగొట్టి బ్లాక్ పెప్పర్ ని ఎగరేయచ్చు కదా. చూస్తుంటే ఫస్ట్ క్లయింట్ వచ్చినట్టున్నారు. హూ ఇస్ దిస్? మేడం గారు. మేడం గారు వచ్చారా? ఆమ్లెట్ ని చల్లగా చేస్తాను. ఎస్ మేడం గారు, హౌ కెన్ వి హెల్ప్ ఈచ్ అదర్? ఏంటి, నన్ను బయట నిలబెట్టి మాట్లాడతారా? లోపలికి పిలవరా? మీరు అస్సలు అలా ఆలోచించకండి, మేము ఖచ్చితంగా పిలుస్తాం. రండి రండి, వెల్కమ్. అయినా నేను ఎవరింటికి వెళ్ళను, కానీ నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి వస్తున్నాను. మీరు పాలు అడిగితే మేము మీకు కీర్నే ఇస్తాం. ఒకవేళ కాఫీని అడిగారంటే కాఫీనే ఇస్తాం. ఎందుకంటే కీర్ మేము అస్సలు చెయ్యం. ఈ కాఫీని నేనే స్వయంగా నా చేతులతో చేశాను. కేవలం షుగర్, వాటర్, టీ పౌడర్ ఆగి వేశాడు. ఇంకా చాలు, నా కీని ఎవరో దొంగిలించారు, దాన్ని వెతికి పెట్టాలి. కీనా? కానీ ఏ లాక్ అది? మీరు క్లాక్ టవర్ గురించి వినే ఉంటారు కదా. యాక్చువల్ గా దానిలో ఎంట్రీకి కేవలం ఒకటే గేట్ ఉంది. అలాగే ఆ గేట్ కి కీ నా దగ్గరే ఉండాలి. దేంతో అయితే నేను 31st నైట్ కి క్లాక్ బాంబ్ యొక్క టైం కి సెట్ చేయాలో, దాంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2 times ఫన్నీగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరో దొంగ కీని దొంగిలించాడు. ఏమంటున్నారు మేడం? ఇది చాలా పెద్ద కేసు. చూస్తుంటే దొంగ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. నువ్వు కూడా ఏం తక్కువ కాదు. నిజంగానా? నన్ను ఎవ్వరూ పొగల్లే. మీరైతే నా పని మస్తు ఈజీ చేస్తున్నారు. నానమ్మ చెప్పేది, ఏ దొంగ తెలివి తక్కువగా ఉండడు. అలాగే దొంగను పట్టుకునేవాడు దొంగ కన్నా తక్కువగా ఏమీ ఉండడు. ఎందుకంటే తను కూడా దొంగలాగే బ్రెయిన్ యూజ్ చేయాలి. కాబట్టి బ్లాక్ పేపర్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ అందరికీ దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఈ దారిలో స్టాచ్యూ ఎవరు పెట్టారు? నేను. ఓ సారీ, మీరు కూడా ఒక అందమైన స్టాచ్యూ కన్నా తక్కువ ఏం లేరు. లెట్ మీ ఫోకస్ ఆన్ మై వర్క్ అంటుంటారు. ఒకవేళ దొంగని ప్రేమతో అలాగే బ్రెయిన్ తో వెతికితే వాళ్ళ కాళ్ళ అచ్చులు అవి ఉండే చోట వరకు తీసుకుని వెళ్తాయి. మీరెవరు బ్రదర్? మై సెల్ఫ్ ఇన్స్పెక్టర్ బాబ్. నేను నా గురించి గొప్పలు చెప్పుకోను.
నా కోసం కప్ కాఫీ తెప్పించండి. ఓకే సార్. కీ దొరికినా దొరక్కపోయినా అతని పొగడ్తలు మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. అది మా ఇష్టం, మాకు నచ్చినట్టు చేస్తాం. నీకేంటి? ఏ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ టాయ్. దీంతో నాకు మస్తు టైం పాస్ అవుతుంది. టైం పాస్ చేయడానికి కాదు, ఆలోచించడానికి. నువ్వు నాకు నేర్పియాకు, వదిలే. అలా వదిలిపెట్టకూడదు. ఇది నా స్టైల్. ఇప్పుడు పక్కకి జరగండి. సైనికులారా, ఈ ప్లేస్ ని సీజ్ చేసేయండి. తెలీదు ఇప్పుడు ఏం జరుగుతుందో. అదంతా వదిలే. ఇలారా, ఇక్కడ చూడేదో ప్రింట్ ఉంది. అప్పుడప్పుడు చిన్న చిన్న దేశాల్లో కూడా పెద్ద పెద్ద విషయాలు జరుగుతుంటాయి. కానీ దొంగలు చూడడానికి చాలా చిన్నగా ఉన్నారు. అలాగే ఈ కాళ్ళ గుర్తులు చూస్తే వాళ్ళు ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ప్లీజ్ ఫాలో మీ. నా బ్రెయిన్ ఏం చెప్తుందంటే ఆ దొంగ బ్రేక్ఫాస్ట్ కో, లంచ్ కో, డిన్నర్ కో ఇక్కడికే వస్తున్నారని. ఐ మీన్ దొంగలు దొంగతనం కంటే ముందే ఇక్కడికి వచ్చారని. దీన్ని బాక్సింగ్ అంటారు. ఇన్స్పెక్టర్ ఒకవేళ ఒకసారి పడిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం టార్గెట్ అస్సలు మిస్ అవడు. చూస్తుంటే మీకు కూడా ఇది ముందే తెలుసు అనుకుంటా. బాక్సర్ బాక్సర్ బ్రో బ్రో బాయ్ బాయ్. ఈ రోజు వదిలేస్తున్నాను, కానీ మరోసారి అయితే వదలను. పదాకి బాయ్ బాయ్ మేడం గారు. నేను మిమ్మల్ని చాలా త్వరగా మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. మొదటి మిషన్ కంప్లీట్ అయిపోయింది. దొంగను మొత్తం సిటీలోని పోలీసులు వెతుకుతున్నారు. కానీ దొంగని పట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం. అలాగే ఇప్పుడు వస్తుంది స్టోరీలో కొత్త ట్విస్ట్. నువ్వైతే చాలా క్లవర్ బాబా. నేను చిన్నప్పటి నుంచి అంతే. దీంట్లో ఉన్నట్టుగానే చేయండి. ఈసారి ఏ తప్పు జరగకూడదు. అరే ముందు నా అడ్వాన్స్ ఫీజు అయితే ఇవ్వండి. చూస్తుంటే నేను నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. అందుకే ఫీజు అడుగుతున్నావు. ఇదిగో పెట్టుకో. ఇది కూడా పెట్టుకో. తీసుకో. ఇది చాలా తక్కువ. అయితే ఇది కూడా నువ్వే తీసుకో. ఆల్ ది బెస్ట్. పని కాలేదంటే నాకు నీ మొహాన్ని కూడా చూపించుకో. ఈ దొంగ నేను తన వెతకలేను అనుకుంటున్నాడు. నా దగ్గర ఒక బుక్ ఉంది. దాంతో నేను ఈ గుర్తుల్ని మ్యాచ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి? అరే వా, ఇవి కాక్రోచెస్ గుర్తులు. అన్నయ్య, ఇదంతా కాక్రోచెస్ గడి చేసిన పని. ఇది చూడు. హే, ఆ కాక్రోచెస్ పేరు లేకు. అసలు ఒకసారి నేను వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేద్దామని పోతే వాటర్ వల్ల నా చేతులు తడిగా ఉన్నాయి. అందుకే నా చేయి స్లిప్ అయిపోయి నేను కార్నర్ లో ఇరుక్కున్నాను. నేను అరుస్తూ అరుస్తూ హెల్ప్ అడుగుతూ నాకు కాపాడండి అని ఒక కాక్రోచ్ నా దగ్గరకు వచ్చింది. అది కాపాడే బదులు నన్ను అక్కడి నుంచి తోచేసింది. దట్ వాస్ రియల్లీ అ వెరీ బ్యాడ్ ఇన్ మై లైఫ్. పెద్ద శత్రువు ఉన్నాడు అంటే ఆ కాక్రోచ్ మాత్రమే. ఎందుకు తోచేసావు? ఎందుకు మోసం చేసావు? ఇన్ని విషయాలు నన్ను లోపల చాలా బాధ పెడుతున్నాయి. ఇలా సడన్ గా ఎవరు దాడి చేశారు? ఎవరది? దమ్ముంటే ముందుకు రండి, నాకు మొహం చూపించు. సైలెంట్ గా ఇక్కడ కూర్చున్నావా చీటర్? ఆగి, తనని తర్వాత వెతుకు. ముందు నన్ను ఒకసారి జై. అరే, నాకు ఎందుకేం కనిపించట్లేదు. ఇదైతే ఏదో ఇన్విటేషన్ లా ఉంది. కానీ ఇలా మొహంపై ఇన్విటేషన్ ఎవరు కొడతారు? చూస్తుంటే ఎవరో తెలిసిన వారిలా ఉన్నారు. ఆగి, అసలు ఎవరికీ తెలియకూడదు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. అర్థమైందా? ఎందుకే అడ్రస్ ఏంటనయ్యా? నేనైతే అప్పుడే మర్చిపోయాను. ఏ, నువ్వు ఎక్కువగా బ్రెయిన్ యూజ్ అయ్యకు. నాకు వదిలే. ఓయ్, అక్కడ ఉంది మన డెస్టినేషన్. లెటర్ ప్రకారం మనం ఇదే రెస్టారెంట్ కి వెళ్ళాలి. పద త్వరగా. లోపల మన కోసం ఎవరో వెయిట్ చేస్తుంటారు. పర్వతాన్ని నేను ఈ రోజు ఢీ కొడతాను. నాకు ఒక లెటర్ వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఈ స్మెల్ అయితే మస్తు ఉందబ్బా. స్మెల్ కన్నా వీటి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టారు. నా నోట్లో అయితే నీళ్ళు వచ్చేసాయి. అయితే తాగే వాటిని. ఒకసారి చూడు, అతను మనల్ని పిలుస్తున్నాడు. అరే, అక్కడ ఇక్కడ కూర్చుని ఫుడ్ ఏం చేస్తున్నారు? ఎక్కడికి రండి. ఇన్విటేషన్ కి థ్యాంక్ యూ. అందరూ నన్ను ప్రేమతో పిలుస్తారు, కానీ నా ప్రియమైన పేరు పంకజురా. నేను చేసే పనుల వల్ల అందరి దృష్టిలో అవుతాను బ్యాడ్ పర్సన్ ని. ఇదిగో తీసుకోండి. అన్నయ్య, దీన్ని మనం కడుపులో నింపుకోవాలి కదా. నేను ఆగలేకపోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంది అన్నయ్య. ముళ్ళులున్నాయి. ఓయ్ ఓయ్ మా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏకి అయితే దొంగిలించబడిందో వాటి వెనక కాక్రోచెస్ హ్యాండ్ ఉంది. నేను మీతో చెప్పాను కదా అన్నయ్య. నువ్వు ఎవరికి తెలియకుండా కాక్రోచెస్ అడ్రస్ మాకు చెప్తావా? నాకు తెలిసి వాళ్ళు ఇక్కడే దొరుకుతారు అని అనుకుంటున్నాను. చాలా, నాకు మొత్తం అర్థమైపోయింది. అయితే ఈ మ్యాటర్ పై ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగుదాం. అరే భయపడకండి, దీని లోపల క్యారెట్ జ్యూసే ఉంది. ఒకసారి నేను గ్లాస్ లో జ్యూస్ ని పోసానంటే మీరు దాన్ని ఖచ్చితంగా తాగి తీరాల్సిందే. మాకు మీ మర్యాద నచ్చింది. అవును, మీరు ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గాలి వస్తుందంటే ఆకులు కదులుతాయి, అలాగే రాలేదంటే అస్సలు కదలవు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చీర్స్ కొట్టండి.
చాలా ప్రేమతో కొట్టి కొట్టి నాని నన్ను చూసుకుంది. తెలియదు ఇప్పుడు ఈ స్టోరీలో ఏం జరుగుతుంది అని. ఇదిగో ఈ మ్యాప్ ని చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది అంటే అసలు స్టెప్స్ మాత్రం కట్టలేదు. అలాగే కాక్రోచ్ అదే టాప్ ఫ్లోర్ లో ఉంటారు. ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్తాం? ప్రైవేట్ జెట్ ని తెప్పించాల్సిందేమో. దీన్ని అంటారు కొండంత అయితే మెట్లు బయట పడ్డాయని. జస్ట్ ఫాలో మీ. ఇది చూస్తే ఏ లాభం అనుకోకుండా ఎలాగో అలాగ వెతుకు పట్టుకున్నారు స్టెప్స్ ని. చూస్తుంటే వాళ్ళు చేరుకున్నట్టున్నారు. ఇన్ని స్టెప్స్ మా ఇంట్లో కూడా ఎప్పుడు ఎక్కలేదు. ఎందుకంటే మా ఇల్లు యాక్చువల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది. ఓపెన్ అవ్వు, చూస్తుంటే ఎరగొట్టాలనిపిస్తుంది. పోలీసులు మిమ్మల్ని చుట్టుముట్టారు. మాకు తెలిసిపోయింది దొంగతనం మీరే చేశారని. సైలెంట్ గా కీ మాకు ఇచ్చేయండి. రేయ్, మేం దొంగతనం చేయలేదురా, కావాలంటే మొత్తం వెతకండి. నో చెకింగ్, ఓన్లీ అరెస్టింగ్. యూర్ అండర్ అరెస్ట్. మమ్మల్ని నమ్మండి, మేము నిజంగా ఏం చేయలేదు. ఇప్పుడు ఏది చెప్పాలనుకున్నా కోర్టులోనే చెప్పండి. పదండి. అన్నయ్య, మీకు దెబ్బేం మెల్లిగా తగలలేదు కదా? గట్టిగా తగలలేదా అని అడుగుతారు. బాయ్ బాయ్. ఇలాంటి చిన్న చిన్న దెబ్బలకి నాకేం కాదు. పెద్ద పెద్ద ప్లేసుల్లోనే చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. స్టమక్ మాత్రం అందరికీ ఉంటుంది, కానీ అందరి స్టమక్ పై మ్యాప్ ఉండదు. అర్థమైందా? ఇది నా ఇన్విజిబుల్ జీపీఎస్ బాబా. నాకు మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టే బయట పడగలుగుతున్నాను. లేదంటే ఇన్ని సంవత్సరాలు ఇందులోనే ఉండాల్సి వచ్చేది. మనం ఇన్ని రోజులు బాంబు కోసం వెతికాం. చివరికి మనకి ఈ బాంబు దొరికేసింది. ఇప్పుడు చూడండి, నా స్వెట్ తోనే ఐరన్ ని కట్ చేసేస్తాను. అరే, ఇది చాలా బరువుగా ఉంది బాబా. కానీ జప్పులుకి అంత బరువుగా లేదు. జాక్, ఇప్పుడు నీ పని కంప్లీట్ అవబోతుంది. అసలు 1 కిలో ఐరన్ అలాగే 1 కిలో కందిపప్పు, ఇందులో ఏది ఎక్కువ బరువు ఉంటది బాబా? నాకు తెలిసి ఐరన్ బరువుగా ఉంటదిరా. నా పని మిగిలే ఉంది. పదండి, ఇప్పుడు మన లాస్ట్ మిషన్ ని కంప్లీట్ చేద్దాం. నిద్ర రాకపోతే మమ్మీ వినిపిస్తుంది జోలపాట. ఇంత పెద్ద బాంబుని దొంగతనం చేస్తున్నాయి చిన్న కాక్రోచెస్. జ్యూస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. దొంగలో దొంగలో దొంగలో. అసలు ఈ దొంగతనంలో ఏ సౌండ్ లేదు, సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. అసలు ఏ క్లూ లేదు. సార్ 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 క్లూ దొరికింది. దీన్ని నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టున్నానే. ఇది ఆ పిల్లి. వామో పిల్లి. 1 ఇంటూ 1 2, 2 ఇంటూ 1 3, 3 ఇంటూ 1. నా ఇయర్స్ పై కొంచెం జాలి చూపించండి ప్లీజ్. దయచేసి ఆపేయండి, నా చెవులు పేలిపోయేలా ఉన్నాయి. ఓ యా, ఇప్పుడు బాగుంది. సారీ టు డిస్టర్బ్ యూ, కానీ మాకు ఇంపార్టెంట్ టాయ్ దొరికింది. ఇది నీదే కదా? నాకు ఇంకొకరి టాయ్ తో అవసరం లేదు. నేను నా టాయ్ ని నా దగ్గరే ఉంచుకొని తిరుగుతాను. హే, ఈ కీ ఏంటిది? డాక్టర్ సార్, నాకేది తెలియదు, నేను అమాయకుణ్ణి. అరే, మీ మాని డాక్టర్ అనేసాడు ఇన్స్పెక్టర్ సార్. అసలు అన్న ఈ డిక్షనరీని ఎక్కడి నుంచి తీసుకున్నాడో ఏమో. ఇందులో అసలు ఇంపాసిబుల్ అనే వర్డ్ కి అర్థమే లేదు. వదిలేయండి నన్ను. ఓకే బ్రో, నువ్వైనా చెప్పు వీళ్ళకి. అబ్బా, వదిలేయండి వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి. హై ప్లీజ్. ఏమైంది ఇన్స్పెక్టర్ సార్? జాక్ ఏం చేశాడు? తానే మీ కీని దొంగలించాడు. ఇదిగోండి. థ్యాంక్ యూ, కానీ మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను దొంగిలించలేదు, నేను అమాయకుడిని, నన్ను కాపాడండి. అరే, ఈ ఫోటో ఎవరు తీశారు బాబా? ఈ కాక్రోచెస్ అసలు దొంగలు. ఇన్స్పెక్టర్ సార్, మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. తర్వాత మీరే బాధపడతారు. చూస్తుంటే ఈ ముగ్గురికి టిప్ ఇవ్వాలనుకుంటాను. బాయ్ 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 బాయ్. సంతోషంగా సైలెంట్ గా ఉండు, లేదంటే ఎక్కువ కొడతానా. నా శత్రువులు అనుకుంటున్నారు నేను ఇక తిరిగి రానేమో అని. ఆకి, అసలు నువ్వేం చేస్తున్నావు? మీ అన్నయ్యని పోలీసులు పట్టుకుని వెళ్ళిపోయారు. ప్రసక్తే లేదు. అన్నయ్య అమాయకుడు. అన్నయ్య, మీ అన్నయ్య ఫోటోని న్యూస్ పేపర్ లో వేశారు. పోలీసులు మీ అన్నయ్యనే కీ దొంగిలించాడు అనుకుంటున్నారు. అలాగే కాక్రోచెస్ ని విడిపించేశారు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఆగి. ఇదంతా కాక్రోచెస్ చేయించారు. నేను వీళ్ళని అస్సలు వదిలిపెట్టను. డోంట్ వరీ ఆగి, ఇప్పుడు నేను గోడి చూపిస్తాను. నాతో పాటు రా. పూర్తిగా ఉన్నాడు చంద్రుడు, సకల్లో ఉంది రాత్రి. ఏమీ చేయకుండానే జాక్ అయిపోయాడు అపరాధి.
మనం ఎక్కడికి వెళ్తున్నాం శ్రీవల్లి? అక్కడికి ఎక్కడైతే మీ అన్నయ్యని ఖైదీ చేసి ఉంచారో అక్కడే పద ఫటాఫట్. కానీ మనం అక్కడికి ఎలా వెళ్తాం? దానికి కూడా సొల్యూషన్ ఉంది నా దగ్గర. ఇది నా ప్రైవేట్ జెట్. ఇదే నా ఉదాంచు. దీన్ని నేను లాస్ట్ ఇయర్ చాలా కష్టపడి చేశాను. అలాగే నువ్వేమో నాకు కో పైలట్. డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంది కదా నీ దగ్గర? శ్రీవల్లి అయితే పైలట్ అయిపోయింది. కొంచెం మెల్లగా నడుపు శ్రీవల్లి. నేను ఫస్ట్ టైం ప్రైవేట్ ప్లేన్ లో కూర్చుంటున్నాను. ప్రైవేట్ గా చేసిన ప్లేన్ గాలిలో ఎగరడానికి వెళ్తుంది. ఇది చూసి కేవలం ఆగి మనసు మాత్రమే కాదు, నా మనసు కూడా గట్టిగా కొడుతుంది. నాకు బెయిల్ దొరుకుతుందో లేదో, ఇలాగే జైల్లో ఉంటానేమో అని అనిపిస్తుంది. అన్నయ్య ఇదైతే ఆగి వాయిసే. అన్నయ్య నేను వచ్చేసాను. కానీ ఎలా కాపాడతావు? జాక్ని కాపాడటానికి ఇది విచిత్రమైన ట్రిక్. జాక్ కొంచెం జాగ్రత్తగా ఉంది. ఊరిని ఆ పైన ఉన్నది ఇల్లీగలా ఏంటి? చచ్చండ్రా బాబోయ్. అన్నయ్య తాడు పట్టుకుని పైకి వచ్చేయండి, లేదంటే ఇన్స్పెక్టర్ వచ్చేస్తాడు. ఎమర్జెన్సీ అలారే మోగించాల్సిందే. పదండి మేడం, సీట్ బెల్ట్ పెట్టుకోండి. త్వరగా పట్టుకోండి, వాళ్ళు పారిపోకూడదు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. అలాగే ఇక్కడ నుండి బుల్లెట్స్ కూడా సూపర్ గా పేల్తాయి. లేదు, తన నా క్యాప్ తో సహా ఇంజన్ కూడా షూట్ చేసేసాడు. ఆగి ఏదో ఒకటి చేయి, లేదా మనం అంతా కింద పడిపోతాం. ఆగి ఈ ప్లేన్ అయితే భూమి పైకి వెళ్తుంది. ఈ ఇన్స్పెక్టర్ అయితే నా స్మెల్ తోనే పట్టేసుకుంటాడు. అలాగే ఒకవేళ అనుకోకుండా నేను కళ్ళు మూసుకున్నానంటే నా శ్వాసను కూడా ఆపేస్తాడు. నేను నీకేం అవనివనానయ్యా. శ్రీవల్లి పైకి తీసుకో. పైకి నడు. అరే మీరు ఇక్కడ ఎందుకు ఎలాడుతున్నారు? పోయి మీ డ్యూటీ చేసుకోండి. వీళ్ళ పని ఇప్పుడు నేను చెప్తాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ నాకేం దొరకలేదు. అయితే నేను ఆలు పరాఠా తిన్నాను. ఆగి ఇంకా శ్రీవల్లి జాక్ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మీకేమనిపించింది? ఇదేమన్నా హ్యాంగింగ్ గార్డెన్ అనుకుంటున్నారా? తను మాకు అప్ప చెప్పేయండి. అరే ఈ ఇన్స్పెక్టర్ టార్గెట్ అయితే అన్ని కరెక్ట్ గా ఇంజన్ కే కొడుతున్నాడు. డోంట్ వరీ అగ్ని, నా దగ్గర ఇంకో గ్యాడ్జెట్ ఉంది. పూస్ పూస్ ఆయే, ఇది అందరి గాలిని తీసేస్తుంది. అరే టైర్ పంక్చర్ పడిపోయింది, మనకేం పంక్చర్ పడలేదు కదా. ఈ రోజు మనం మొదటి డేట్. లెట్స్ మేక్ ఇట్ మెమరబుల్. చూసారా, ఆగితో పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. బాగుందా ఇప్పుడు? ప్రతి ఒక్కరికి అరే ఏంటి ఇప్పుడు నేను ఎగిరిపోను కదా. టీచర్ ఎప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతుందో అప్పుడు అందరూ స్టూడెంట్స్ టెన్షన్ పడతారు. ఈ రోజే నాకు తెలిసింది ప్లేన్ కి కూడా కళ్ళు తిరుగుతాయి. ఈ వాటర్ లో ఐస్ ఎవరు వేశారు? చాలా చల్లగా ఉన్నాయి. నేను సంవత్సరంలో ఒకేసారి స్నానం చేస్తాను. ఇంత త్వరగా ఎందుకు స్నానం చేసేలా చేశారు? మా ఫస్ట్ డేట్ పాడు చేయడానికి వస్తారు. ఏదో వెళ్ళారా? ఉండండి, మీ పని చెప్తాను. వైట్ షీప్స్ ఉన్నాయి, గ్రీన్ గ్రాస్ ఉన్న గ్రౌండ్ మీద. వీళ్ళ సమయానికి సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, కానీ చూస్తుంటే వేల సమయం పెరుగుతూ వస్తుంది. పాత బట్టలు నిప్పేసి కొత్త బట్టలు వేసుకోండి. అనే ఇదిగో మీ క్యాప్. క్యాప్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ స్మార్ట్ గా అనిపిస్తాను కదా. రోల్ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను. బ్రదర్ నాకు కొత్త పేపర్ ఇస్తారా? అరే ఏంటిది? ఆగి త్వరగా చూడి న్యూస్. ఈ సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి మహారాణి కూడా లండన్ టవర్ కి వస్తున్నారట. ఒకవేళ మహారాణి వస్తే తన్ని చూడటానికి చాలా మంది వస్తుండొచ్చు. లేదు, ఇలా అస్సలు జరగదు. ఎందుకంటే ఆ కాక్రోచెస్ ముందే అంతా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళు ఏం గడబడి చేయరు కదా. ఆయన క్లాక్ టవర్ కి ఎక్కడుంది? అదైతే నా దగ్గరే ఉంది, ఇటు చూడండి. కీ ఎంత నర్వస్ గా ఎందుకు అయింది? నాకేదో గడబడి అనిపిస్తుంది. ఇది కేక్ కాదు, ఒక నార్మల్ చాక్లెట్. అంటే దీని అర్థం ఆ కాక్రోచెస్ రియల్ కి వాళ్ళ దగ్గర పెట్టుకుని సేమ్ ప్యాటర్న్ లో చాక్లెట్ తో తయారు చేసి దానికి కలర్ వేసి రియల్ దానిలా చేశారు. అలాగే ఆ కంకజూరితో మీ టాయ్ ప్లేస్ లో దీన్ని ప్లేస్ చేయించారు. అలాగే మనం ఇరుక్కోవాలని మళ్ళీ అదే చాక్లెట్ ఫ్లేవర్ కి ఇన్స్పెక్టర్ శ్రీవల్లికి ఇచ్చారు. కాక్రోచెస్ చాలా పెద్ద ప్లాన్ వేశారు అన్నయ్య. అలా జరగడానికి అస్సలు వీల్లేదు. త్వరగా పదండి అన్నయ్య, మనం మహారాణి కాపాడాలి. కాపాడే రావాలి, లేదంటే చాలా కొడతాను. తిన్నాక ఆకలి, పడుకున్నాక నిద్ర అస్సలు రావు. వస్తే విచిత్రమైన అనారోగ్యాలు అవుతాయి. చాలా ఆనందంగా జరుగుతున్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.
ఏంట్రా వెల్కమ్ చేయరా మాకు. ఇప్పుడు తెలుస్తుంది మా నిజమైన బలం ఏంటో. ఫైనల్ గా టైం వచ్చేసింది. దేనికోసమైతే మేము ఎదురు చూసామో ఆ టైం. ఈ రోజు రాత్రి 12 అవగానే ఇక్కడ ఎంత మంది ఉంటే అంత మంది బ్యాండ్ పగులుతుంది. అలాగే బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అంతగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీ పెళ్ళాయంటి? అన్నయ్య మనం ఆ క్లాక్ టవర్ లోపలికి వెళ్ళాలి. బేల్పూరి చనా 10 రూపాయల ప్లేట్, 10 రూపాయల ప్లేట్. అన్నయ్య ఈ స్టెప్స్ పై దాకా వెళ్తాయి, అలాగే ఇవే స్టెప్స్ కింద దాకా కూడా వస్తాయి. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. త్వరగా పదండి. మా పిన్ని కన్నా పిన్ని 50 ఏళ్ల పెద్దది. ఎంత పెద్ద ఇంజిన్ ఎంత వెరైటీగా ఉందో. త్వరగా పదండి అన్నయ్య, మనం లేట్ గా వెళ్ళకూడదు. వెల్కమ్ టు ఎవరు చేస్తారు బ్లాస్ట్. అలాగే మీ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు. మేము వెళ్ళిపోతాం బాబా. ఆగండి కాక్రోచెస్, ఎక్కడికి పరిగెడుతున్నారు? జాగ్రత్త ఆగి, అప్పటి వరకు నేను ఇక్కడ చూసుకుంటాను. బాంబ్ ని ఎలా డిఫ్యూజ్ చేస్తారో తెలీదు. పిక్చర్స్ లో చాలా చూశాను, ఈ రోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఆగి మా వెనక్కి రావడం ఆపేయండి. ఈ గేమ్ లో ఏ లైఫ్ లైన్ లేదు. ఇంకో ఆప్షన్ ఇవ్వు బాబా. అరే ఈ ట్రెడ్మిల్ ఎలా అవుతుంది? అమ్మయ్య బ్రతికిపోయాను. అలా ఎలా బతికిపోయావు బాబా? ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా. నాకు వెల్కమ్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు పీస్ ఇవ్వండి, నేను మీకు న్యూ ఇయర్ ఇస్తాను. రాణి చూసినట్టు మర్చిపోయారా ఏంటి? సైలెంట్ గా ఉండండి. రాణి గారు ఐఎమ్ బిగ్ ఫ్యాన్. ఇప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేయండి. రే జాక్, నువ్వు నన్ను పట్టుకోవడం అనేది కాని పని. అలాగే నేను నీ చేతికి దొరకడం అనేది అస్సలు జరగదు. అందుకే నా వెనకాల రావడం ఆపే. వెహికల్ ని చూసుకోకుండా ఈ రోజు నేను కూడుకున్నాను. నువ్వు సౌండ్ ఏవి ఇవ్వలేదు, అయినా నేను వచ్చాను. అలాగే ఇప్పుడు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అరే నా టాయ్ ఇరిగిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా ఇరిగిపోతావురా జాక్. అనే నువ్వు కంగారు పడుకో, నేనున్నాను కదా. నేను ఇప్పుడే వస్తున్నాను కాదు బాబా, వెళ్ళిపోయాను అనాలి. జాక్, ఈ రోజు నువ్వు మళ్ళీ నా చేతుల్లోంచి కింద పడిపోవాల్సిందే. అలాగే దానికి నిన్ను క్షమించమని కూడా అడగను. లేదు, అట్లా జరిగే ప్రసక్తే లేదు. ఇదిగో జాక్, మన జర్నీ ఎప్పటి వరకే. ఈ రోజు మళ్ళీ నా డ్రీమ్ పూర్తవుతుంది. నీ చేతుల మీదుగా పడిపోవడం కంటే స్వయంగా నేను పడిపోవడం మంచిది. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నీ టీం అలాగే ఉండిపోయింది. ఈ జాక్ అయితే చాలా డేర్ చేశాడు. అన్నయ్య మీరు నన్ను వదిలి వెళ్ళిపోలేరు. కళకి రిలేషన్ ఉంది, పట్టీలతో పట్టీలు చేసే సౌండ్. అందరూ జాక్ అనుకున్నారు కానీ కాక్రోచెస్ అసలు దొంగలు. అన్నయ్య ఇప్పుడు నేను ఒంటరిగా ఏం చేయను. ఒంటరిగా నువ్వు చూసుకో బాబా. డమాల్కి ఇంకా 10 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. లేదు ఓ నో. చూస్తుంటే క్లాక్ లోని బ్యాటరీ అయిపోయినట్టుంది. త్వరగా ఎలక్ట్రీషియన్ ని పిలవండి, లేదంటే న్యూ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. అంతా అయిపోయింది. లేదు, ఇక్కడైతే అంతా బానే ఉంది, కానీ ఎలా? ఏంటి అన్నయ్య, మీరు అందరినీ కాపాడేశారా? ఆగి మై బ్రో, నేనేం జరగనివ్వను నిన్ను బ్రతికున్నంత వరకు. యాస్. అరే వా, చూస్తుంటే టైం కూడా మనకి హెల్ప్ చేస్తున్నట్టుంది. అప్పుడు మనం ఓడిపోం కదా. ఫైనల్ గా నేను చేసేసాను. అప్పుడప్పుడు పిక్చర్స్ చూడటం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఓహ్ అన్నయ్య మీరు బానే ఉన్నారు కదా. ఇంతమందిని కాపాడడానికి కొన్ని ఎముకలు ఎరగొట్టుకోవాల్సిందే అన్నయ్య. శ్రీవల్లి మనం బ్రతికిపోయాం. హ్యాపీ న్యూ ఇయర్ ఓగి. ఫైర్ ని మంట అంటారు, చీకటిని రాత్రి అంటారు. కానీ ఇక్కడైతే ఏది కాలకుండానే ఫైర్ అయిపోయింది. మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం అన్న. హ్యాపీ న్యూ ఇయర్.
అప్పుడప్పుడు ఓడిపోయి గెలిచేవాడిని బాజీగర్ అంటారు. అలాగే ఇక్కడ ఉన్న మేము ముగ్గురు బాజీగర్లమే. చాలా మంచిది. బి ప్రౌడ్ ఆఫ్ యూ. అరే చూస్తుంటే క్లాక్ లోని అన్ని పార్ట్స్ బయట పడుతున్నట్టున్నాయి. మొత్తం ఇండియా అంతా సురక్షితంగా ఉండాలి. ఓ డోంట్ వరీ, నాకు కేవలం ఒక 30 బోన్స్ విరుగుంటాయి అంతే. ఇది ఖచ్చితంగా మీ పనే. పరిగెత్తండి. వాళ్ళని ప్రాణాలతో పట్టుకొని రండి. అరే మేమేం చేయలేదు, మేము అమాయకులం. సెంచరీ మారింది, టైం మారింది, టెక్నాలజీ కూడా మారింది. చాలా టెక్నికల్ గా అనిపిస్తుంది మరో స్టోరీ. అన్నయ్య, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే టార్గెట్ తప్పకూడదు. టార్గెట్ కరెక్ట్ గా నా ముందే ఉంది. మరి కాల్చండి. ఇన్విటేషన్ కోసం వెయిట్ చేస్తున్నారేంటి? మీరు నన్ను టార్గెట్ చేయలేదు, నేనే మిమ్మల్ని టార్గెట్ చేశాను. ఆగి అలాగే జాక్ చేసే పనులను చూసి అందరూ అవుతారు ఇంట్రెస్టెడ్. వీళ్ళు ఏదైనా వీడియో గేమ్ ఆడుతున్నారా లేదా ఇది రియల్? అన్నయ్య, వెహికల్ ని పక్క కాపుకోండి, నాకు టాయిలెట్ వస్తుంది. హే, ఇప్పుడు ఇవన్నీ చేయనీకే టైం లేదు. మన దేశాన్ని కాపాడుకోవాలి. అయితే మరి మీరు తడవడానికి రెడీ అయిపోండి అన్నయ్య. ఏ వద్దొద్దు, అలా అస్సలు చేయకు. ఆగి, నేను కింద పంపిస్తాను. త్వరగా పని కంప్లీట్ చేసుకుని వచ్చాయి. మా ఎనిమిస్ అనుకుంటున్నారు నేను ఎప్పటికీ తిరిగి రానని. అయితే రా మరి. ఇంకెంత దగ్గరికి? నీ నోట్లో దూరిపోవాలా ఏంటి? ఇప్పుడైతే వీళ్ళు నీ నోట్లోకి దూరతారు. రారా మున్నా రారా. ఓ యా, వచ్చేయండి. కాక్రోచెస్ మీకు ఏమనిపిస్తుంది? ఈ బొమ్మలతో నన్ను ఓడించేద్దామనా? ఇవి బొమ్మలు కాదురా మున్నా, మా స్పెషల్ వెపన్స్. ఇప్పుడు చూడు దీని ప్రతిభ. ఇది నిజంగానే బొమ్మలు అయిపోయిందేంటి? ఇది డూప్లికేట్ పీస్ అనుకుంటా బాబా. అలాగే ఇక్కడ మిమ్మల్ని నా నుంచి కాపాడడానికి ఎవరు రారు. కాక్రోచెస్, మీరు, నేను, అలాగే కమూట్. ఇంత పెద్ద కమూట్ ఎవరి కోసం చేయించారు? ఇక్కడ ఎవరు స్టమక్స్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఎవరైతే నాకేంటి, అయినా ఇప్పుడు మీ పని మీకే బరువు అవుతుంది. ఓ యా, ఐఎమ్ ది బెస్ట్. రే ఆగి, ఫ్లష్ ఇవ్వకురా ప్లీజ్. నాకు మీ గురించి టెన్షన్ కాదు, వరల్డ్ గురించి టెన్షన్ గా ఉంది. డేంజర్ బ్రో, ఆగండి, నేను వస్తున్నాను. ఇప్పుడు ఈ వరల్డ్ మొత్తం నా చేతిలోకి వచ్చేస్తుంది. అలాగే నేను ఈ వరల్డ్ కి ముఖ్యమైన రాజు. అలాగే మోగిస్తాను అందరి బ్యాండ్. 3, 2, 1. నీకేమనిపించింది? డేంజర్ బ్రోకి మూడో కన్ను పని చేయట్లేదనా? సరే, ద ఎండ్ కి ముందు కొంత సమయం గేమ్ ఆడుకుందాము. ఇది బాగుంటుంది. అయ్యింది మార్నింగ్, అయ్యింది ఈవినింగ్, ఇప్పుడు అయిపోతుంది నా పని. డేంజర్ బ్రో, మేము ముగ్గురు మీ పిల్లల లాంటి వాళ్ళం. డేంజర్ బ్రో, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇది చాలా సెంటిమెంటల్ గా ఉంది. నువ్వు మమ్మల్ని చూసుకున్నావు కదా డేంజర్ బ్రో. చూసుకోలేదు, పోషించాను. రెండు ఒకటే కదా, నువ్వు మాకు తినిపించావు కూడా. నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నీకు ఒక ముద్దు పెడతాను కాక్రోచ్ బేబీ. అసలు నేను మిమ్మల్ని ఎలా చేయగలను? ఎలా ఉంది నా యాక్టింగ్? బాయ్ బాయ్. లేదు లేదు లేదు. ఆగి, వరల్డ్ ని కాపాడాలనే డ్రీమ్ నేను పూర్తి చేస్తాను బ్రో. ఎంత పెద్ద బ్లాస్ట్ జరిగిందంటే బాబాయి మిగలలేదు, అలాగే కనీసం పిండి కూడా.
ఈ పిల్లైతే నా రాజ్యాన్ని పేల్చేశారు. ఆగి లైఫ్ కూడా ఏ మూడుకు వచ్చింది అంటే ఎక్కడి నుంచి అయితే స్టోరీ మొదలైందో తిరిగి మళ్ళీ అక్కడికే. ఇప్పుడు మీకైతే తెలిసింది ముందు ఏం జరగబోతుంది అని. ఏ ఆగండి వాటర్ ఇన్సెక్ట్స్, ఆగండి ఫిషెస్, అరే నా అర్థం ఆగండి కాక్రోచెస్, అరే నా స్పీడ్ ఎందుకు తగ్గిపోయింది? మీరు బోల్లో ఏ కార్నర్ లో దాక్కున్నా నా నుంచి అస్సలు తప్పించుకోలేరు కాక్రోచెస్. ఆగండి. రే ఆగి, నువ్వు మమ్మల్ని కొట్టాలనే డ్రీమ్ ఏ జన్మలోని పూర్తి కాలేదు. చిన్నప్పటి నుంచి వింటున్న ఈ స్టోరీ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. wow.